కొబ్బరి నూనె ఎలా తీస్తే శ్రేష్టం బాగుంటది? ఇది చాలా మంచి ప్రశ్న. మన కొబ్బరి నూనె కింద మార్చాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అని కానీ న్యాచురల్ ఫార్మింగ్ అని కానీ ఉంటుందా? దాన్ని ఇంతవరకు వినలేదు, బట్ అలా కూడా ఉంటుందా? లైక్ కోకోనట్స్ లో కూడా క్యాటిల్, సాయిల్, ఎన్విరాన్మెంట్, హెల్త్. సో మీరు ఈ బేస్ మీద పోతున్నారు. సో ఎట్లా ఎవరైనా కూడా ఫ్యూచర్లో వ్యవసాయం చేయాలనుకుంటున్న జనరేషన్ కానీ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది చెప్పగలరు? మా తాతగారు, మా నాన్నగారు ఏదైతే నాకు నేర్పించారో అదే పందాలో వెళ్తున్నాను నేను. మరి ఎందుకు వలస వెళ్ళిపోతున్నారు విలేజెస్ నుంచి వ్యవసాయాన్ని వదులుకొని? ఏమేమి మేజర్ రీజన్స్ ఉంటాయంటే పశువులు బెస్టా, గేదెలు బెస్టా, ఆవులు బెస్టా? సో ఆవు పాలు మంచివి అంటున్నారు, గేదె పాలు అయితే మీకు ఫ్యాట్ వస్తాయి అంటున్నారు. అంటే ఉన్నాయి ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. మన భారతదేశంలో నేల ప్రతి 30 కిలోమీటర్లకి నేల స్వభావం మారిపోతూ ఉంటుంది. ప్రతి 30 కిలోమీటర్లకి స్వభావం మారిపోతూ ఉంటుంది. అసలు ఏముంది దాంట్లో? ఇది ఇప్పుడు మీరు అందరూ అడిగారు కదా, మీరు వ్యవసాయం రకరకాలు అన్నారు కదా, ఈ రకరకాల రోజుకో పోడ్కాస్ట్లో ఒకటి వస్తుంది, రోజుకో టీవీలో ఒకటి వస్తుంది. నాకు వ్యాపార లబ్ధి కోసం నేను ఈ పాడ్కాస్ట్ రాలా. ఎక్కడ చూసినా ఈ మిల్క్లో A1 మిల్క్ అని, A2 మిల్క్ అని, నెయ్యిలో కూడా A1 నెయ్యి అని, A2 నెయ్యి అని, ఇలా రకరకాలుగా ఉంటున్నాయి. ఏది మంచి జస్టిఫికేషన్? నెయ్యి వాడితే గుండె జబ్బులు వస్తాయని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బయాలజికల్ కండిషన్ ఆఫ్ ది కౌ ఆర్ బఫెలో అన్నారు కాబట్టి దాని మీద వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. గుడ్డిగా మనం నమ్మి కొన్నంతసేపు, నా దగ్గర కానీ మీ దగ్గర కానీ ఇంకెవరి దగ్గర అన్నా కానీ గుడ్డిగా కొన్నంతసేపు చాలా రాబోయే కాలంలో అనర్థాలు కనుక ఫేస్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పిచ్చుకలు కనిపించట్లేదు, కాకులు కనిపించట్లేదు. ఎక్కడ చూసినా మీ కాకుల గురించి చెప్తాను. మనం ఎవరైనా చనిపోతే పిండ ప్రదానం చేస్తాం, కాకులు వచ్చి ముట్టుకోవాలి. మనం ఫోన్ చేస్తే ఒక ఆయన 2 కాకులు తీసుకొస్తాడు బండి మీద. ఇప్పుడు పిండ ప్రదానం చేయడం కోసం అయిపోగానే మళ్ళీ డబ్బులు ఇచ్చేయగానే తీసుకుని వెళ్ళిపోతాడు. దట్ ఈస్ ద సిచ్యుయేషన్. ఖాళీ టైంలోనో లేకపోతే మామూలుగా మీరు క్రికెట్ క్రీడాకారుడని నేను విన్నాను, అది ఎంతవరకు నిజమో తెలియదు. క్రికెట్ మీ సాధారణ లైఫ్కి, ఈ ఫార్మింగ్కి ఎక్కడైనా ఉపయోగపడిందా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆట రాని వాళ్ళు ఆట ఆడేవాళ్ళని ఆడిస్తున్నారు. వ్యవసాయంలో కూడా అంతే. వ్యవసాయం చేయనోడు వ్యవసాయం చేసేవాడిని ఆడిస్తాడు, చెప్తాడు, సలహాలు ఇస్తారు. ఇక్కడ ఇండియన్ బ్రీడ్స్ని డిస్ట్రాయ్ చేసేస్తున్నాయంటారా? మన ఇండియన్ బ్రీడ్స్ అంతా ఏముంటాయి, 1 లీటర్ 2 లీటర్లో పాలిస్తుంది. ఇప్పుడు బయట నుంచి తీసుకొచ్చిన ఇంపోర్ట్ చేసుకున్న వాటిలో ఏమో 5 లీటర్లు అంటారు, 10 లీటర్లు అంటారు, 15 లీటర్లు ఇచ్చేటివి కూడా ఉంటాయి. దానివల్ల మన పశు సంపద డిస్ట్రాయ్ అయిపోతుందా? మన ఇండియాకి సంబంధించిన దాన్ని ఒంగోలునే ఒకదాన్నే దాంట్లో ప్రిస్క్రైబ్ చేశారు. ఒంగోలు యొక్క నెయ్యి కానీ, ఒంగోలు యొక్క పాలు కానీ, ఒంగోలు యొక్క పెరుగు కానీ ప్రపంచంలోనే అతి శ్రేష్టమైనదిగా ఆ సింపోజియంలో తేల్చారు. కొంతమంది వాళ్ళ యొక్క సొంత లాభాల కోసం వాళ్ళ వేషం మార్చుకుని, భాషలు మార్చుకుని, వాళ్ళ యొక్క సాధు సంగుత లేఖనో లేకపోతే స్వామివారి లేఖనో మార్చుకుని ఈ ఒంగోలు జాతిని సర్వనాశనం చేసేశారు. హాయ్ సతీష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, నమస్కారం. మీకు మీ ద్వారా ఈ ప్రేక్షకులకి చేరువటానికి అవకాశం ఇచ్చినందుకు కూడా అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. సో ఆల్మోస్ట్ చాలా రోజులు అయింది, ఇంతకుముందు ఆల్రెడీ చేశాము. సో మళ్ళీ ఇంకొంచెం డీటెయిల్గా, సో మన పబ్లిక్కి కానీ పీపుల్కి కానీ యూస్ఫుల్ అయ్యేటట్లు. సో ఇప్పుడు అందరూ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు పరిగెడుతూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ 5 years ట్రెండ్ కూడా ఆర్గానిక్ ఫార్మింగే ఉన్నట్టుంది. సో అందరూ ఎక్కడ చూసినా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు. ఆ స్టోర్స్, ఈ స్టోర్స్ ఎక్కువైపోయాయి. ఆల్మోస్ట్ నార్మల్ స్టోర్స్ కంటే ఈ స్టోర్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. సో మీరు దానికి కంప్లీట్లీ విభిన్నంగా నేను అన్న కానీ, బట్ మీరు ఒక విధానంలో చెప్తున్నారు ఫార్మింగ్ ఇలా చేస్తే బాగుంటుంది, మనం ఓల్డ్ ఫార్మింగ్ అని. సో క్యాటిల్, సాయిల్, ఎన్విరాన్మెంట్, హెల్త్. సో మీరు ఈ బేస్ మీద పోతున్నారు. సో ఎట్లా, లైక్ మీ బేస్ ఏందో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మన వాళ్ళు కూడా, లైక్ ఎవరైనా కూడా ఫ్యూచర్లో వ్యవసాయం చేయాలనుకుంటున్న జనరేషన్ కానీ, సో వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది చెప్పగలరు? నా పంద మా తాతగారు, మా నాన్నగారు ఏదైతే నాకు నేర్పించారో అదే పందాలో వెళ్తున్నాను నేను. ఎక్కడ కూడా మార్పు అనేది లేదు. వ్యవసాయం అనేది ఎవరు చేసినా కూడా భూమిని రక్షించుకోవటం, ఏ విధంగా చేసినా కూడా ఆ భూమిని రక్షించుకునే విధానంలో మనకి మానవుడిగా చేయగలిగింది ఏమి లేదు. మనం భూమిని కనుక ఎంట్రీ చేసే అవకాశం మానవుడికి లేదు. కేవలం పశువులకి మాత్రం ఉన్నాయి. ఆవులు అవనాయి, గేదెలు అవనాయి, ఏ ఇతరటం అయినాయి, అవన్నీ కూడా అవే భూమిని సంరక్షించాల్సిన పరిస్థితి ఉంది. సో ఆ భంగిమలో మన పెద్దలు, మా పెద్దలే కాదు, ఈ భారతదేశంలో అందరూ ఉన్న మన పూర్వీకులందరూ కూడా పశువుల మీదే ఆధారపడి చేశారు. వాళ్ళు చేసుకున్న దానికి గత 20 సంవత్సరాల నుంచి మార్పు వేగంగా వస్తుంది. అంటే ఆ 20 సంవత్సరాల లోపు వరకు వాళ్ళు చేసిన బలాలన్నీ సరిపోయినాయి. ఓకే. అక్కడి నుంచి డ్రాస్టిక్గా పడిపోవటం వలన ఇక్కడి నుంచి
ఈ మెన్యూర్స్ అనేది ఫర్టిలైజర్ అనేది యాడ్ అయిపోయింది. అవును. ఇక అక్కడి నుంచి చెప్పాల్సిందే మనకి, మనం ఎన్ని పరిణామాలు ఎదుర్కొంటున్నామో ప్రతి ఒక్కరికి తెలుసు. సో అందుకనే నేను ఆ పశువులతోనే మమేకమైన వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నాను. సో క్యాటిల్, పశువులు, భూమి, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ హెల్త్కి రిలేట్ అయి ఉన్నాయి మీరు చెప్పే ప్రకారం. మన అంటే ట్యాగ్ లైన్ ఉంటుంది, ప్రతి దానికి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. మన పూర్వీకుల ట్యాగ్ లైన్ ఏంటంటే క్యాటిల్, సాయిల్, ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ హెల్త్. ఓకే. హ్యూమన్ హెల్త్ ఈజ్ డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ క్యాటిల్. ఓకే. పశు ఆధారిత. అసలు దాంట్లో డౌటే లేదు. అసలు ఏ విధంగా అయినా సరే మన ఆరోగ్యం అంతా కూడా మన పశువుల యొక్క సంపద మీదే ఆధారపడి ఉంది. బట్ ఇప్పుడు అందరూ ఏంటంటే, మీరేమో పశువులు అంటే గేదెలు అవి అన్నారు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా అందరూ కొత్తగా ఏం కాదు, పాత రోజుల్లో కూడా ఆవులు అవి ఉండేటివి. సో ఏవి బెస్ట్ అంటారు? పశువులు బెస్టా, గేదెలు బెస్టా, ఆవులు బెస్టా? గేదెలు, ఆవులు ఇప్పుడు ఆ కంపేర్, ఎందుకంటే నేను క్వశ్చన్ అడగకూడదు, బట్ ఇప్పుడు ఆ కంపారిజన్ ఎక్కువ స్టార్ట్ అయినాయి. సో ఆవు పాలు మంచివి అంటున్నారు, గేదె పాలు అయితే మీకు ఫ్యాట్ వస్తాయి అంటున్నారు. అంటే ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. మన భారతీయ వ్యవసాయం అంతా కూడా మన పూర్వీకులు చేసిన సిస్టమ్ అంతా కూడా వాళ్ళకి మనం ఒక బలమైనటువంటి మనకు సిస్టమ్ ఇచ్చారు మన పెద్దలు. ఏ విధంగా అంటే ప్రకృతి యొక్క వాతావరణ అనుకూలంగా మనకు అన్నీ తయారు చేసి ఇచ్చారు. మనకి 28 రాష్ట్రాల్లో 28 రకాలైనటువంటి వాతావరణాలు ఉన్నాయి. ఇక్కడ వాతావరణంలో నేను చేసే వ్యవసాయం తీసుకెళ్ళి మన కాశ్మీర్లో చేయటానికి అవకాశం లేదు. ఆంధ్రాలో చేసేది కాశ్మీర్లో చేయటానికి లేదు. ఇక్కడే మనకు 3-4 రకాలైనటువంటి వ్యవసాయ రీత్యాలు ఉన్నాయి. అందుకని మనం ఇన్ జనరలైజ్ చేసి మాట్లాడటం కుదరదు ఇండియాలో. ఓకే. అందులో కూడా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మన భారతదేశంలో నేల ప్రతి 30 కిలోమీటర్లకి నేల స్వభావం మారిపోతూ ఉంటుంది. ప్రతి 30 కిలోమీటర్లకి స్వభావం మారిపోతూ ఉంటుంది. ప్రతి 70-80 కిలోమీటర్లకి లేదా 120 కిలోమీటర్లకి వాతావరణం మార్పు వస్తూ ఉంటుంది. సో ఈ తదనుగుణంగా విత్తనాలు కానీ లేదా పశువులను ఎట్లా మేపడం కానీ చేయటం కానీ ఇవన్నీ కూడా ఆ యొక్క వాతావరణ రీత్యా చేయబడింది తప్పించి ఏకమొత్తంగా తయారు చేసింది కాదనమాట. ఓకే. సో మా ప్రాంతానికి అనువైంది మేము చేస్తూ ఉన్నాం. దీన్ని తీసుకెళ్ళి భారతదేశం అంతా చేయటానికి కుదరదు, ఎక్కడైనా కుదరదు అనమాట. పంటకి మార్పు వచ్చేస్తూ ఉంటుంది, ప్రాంతానికి పంట మారిపోతూ ఉంటుంది. అంతేలేండి, ఆంధ్రాలో ప్యాడీ అట్లా వేసేసుకుంటే కాశ్మీర్లో ఇంకో డిఫరెంట్ ఫీల్డ్ ఉంటుంది, అక్కడ మారిపోతూ ఉంటుంది. సో దీనికి అనుగుణంగానే మనం నడవాలి తప్పించి ఏకమొత్తంగా చేసేసి ఏదో ఒక రకంగా చేద్దామంటే కుదరదు. ఇట్లా మీరు వృక్షాయుర్వేద అని విన్నారా? వృక్షాయుర్వేద విన్నాం కానీ వృక్షాయుర్వేద అంటే అది గ్రంథం. మనకి సురాపాలుడు అనే ఆయన 10వ శతాబ్దంలో దాన్ని రచించారు. మన దౌర్భాగ్యం ఏంటంటే దాన్ని బ్రిటిషర్స్ వెళ్తా దాన్ని తీసుకెళ్ళిపోయి బోర్డలిన్ లైబ్రరీ, ఎక్కడ ఉంటుంది అది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బోర్డలిన్ లైబ్రరీ అనే దాంట్లో భద్రపరిచారు వాళ్ళు. దాన్ని తీసుకెళ్ళి దాన్ని మన ఫోటోగా అంటే ఈ మధ్యలో అంటే మనకు సెల్ ఫోన్లో వచ్చింది, ఫోటో కాపీలు అవన్నీ తీసుకుంటున్నాం. కానీ వాళ్ళు అక్కడ ఫోటో కాపీ తీసుకొని ఇచ్చే అవకాశం లేదు. ఓన్లీ రాసుకుంటే కూర్చుని రాసుకుంటే కానీ లైబ్రరీకి వెళ్ళి అది సంస్కృతంలో ఉంది. మనం ఇక్కడ ఒక మహానుభావుడికి, దాన్ని మన భారతదేశానికి మనకి ఒకటి ఉంది అని తెలియజేసినటువంటి మహానుభావుడికి చాలా మనం స్మరించుకోవాలి, నమస్కారాలు చెప్పుకోవాలన్నమాట. డాక్టర్ వైఎల్ నీనే. ఆయన సాంస్క్రిట్లో కూడా పండితుడు, ఆయన సైంటిస్ట్, అగ్రికల్చర్ సైంటిస్ట్. అలాగే సంస్కృతం కూడా వచ్చి ఆయనకి 18 సార్లు ఆయన బోర్డలిన్ యూనివర్సిటీకి లైబ్రరీకి వెళ్ళి దీనికోసం కూర్చుని ఆయన దాన్ని రాసుకుని అంతా తర్జుమా చేసుకుని 18 సార్లు వెళ్ళి తీసుకుని వచ్చాడు ఆయన. 18 సార్లు వెళ్తే కానీ మొత్తం అంతా రాలేదు. ఓకే. అప్పటికి కొంచెం ఇంపార్టెంట్ కావాల్సినవన్నీ తీసుకుని వచ్చారు. హిందీలోకి ఆయన తర్జుమా చేశాడు. ఇంగ్లీష్లోకి నల్ని సుధాలే అని ఆయన మాత్రం ఇంగ్లీష్లో తర్జుమా చేశారు. దాన్ని తర్జుమా చేసి అగ్రి హిస్టరీ ఫౌండేషన్ అనే దాని ద్వారా ఎప్పటికప్పుడు దాని ద్వారా మనకి పబ్లికేషన్స్ ద్వారా మనకి అందజేశారు. అది అసలు జరిగిన వాస్తవం పాత రోజుల్లో, ఈ మధ్యకాలంలో. ఓకే. ఎప్పుడు ఎంత 15 సంవత్సరాల క్రితంకి అయ్యింది అది. వాళ్ళ ద్వారా మనకి ఇది ఉంది అనేది తెలిస్తే ఇప్పుడు వైఎల్ నీనే అనే ఆయనకు ఒక రూమ్,
ఆ రూమ్లో వెళ్ళి ఆయన నిరంతరం అక్కడే కూర్చుని దాని మీదే ఆ, ఆయన ప్రయాస అంతా కూడా దాని మీద పెట్టి మనకి అందజేయడం జరిగిందనమాట. ఓకే. ఆయనకి ఎక్కడ ఆయనకి పేరు ఆయన పేరు రావటానికి కూడా ఆయనకి అవకాశం లేదు. ఎందుకంటే చీకటి రూమ్లో కూర్చుని చీకటి అదే బయటికి రాకుండా అదే రూమ్లో ఈ తర్జుమా మీదే కూర్చుని ఉన్నారు. ఓకే. అక్కడి నుంచి దాన్ని తస్కరించి దాన్ని అనుకరించి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పేర్లు పెట్టేసుకుని దాన్ని రకరకాల పేర్లు పెట్టుకుని మేమే దాన్ని చేసుకుంటూ వచ్చామని బయటకు వచ్చారు. ఓకే. ఎక్కడ లూప్ హోల్లో దొరకనటువంటి పదాలు వాడతా కోటాను కోట్లని కానీ లేకపోతే వేరే అని వాడతాం కానీ చేసుకుంటా వాళ్ళే అనుసంధానకర్తలు కానీ అన్నట్టుగానే సొసైటీలోకి వచ్చారు. అసలు రూపకర్త అంటే మరి రూపకర్తే కదా మనకి సంస్కృతం నుంచి మనకి హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ తీసుకొచ్చాడంటే ఆయన రూపొందించినవి అవి. ఆయన కష్టార్జితం పోయింది. ఆయన ఎప్పుడు కూడా ఇలాగ పేరు రావాలి నాకు జనాల్లోకి ఎలా అభిలషించాల. తదనంతరం వచ్చిన దాంట్లో వీళ్ళందరూ కూడా ఫోకస్ అయిపోయి ఓకే పేరు తెచ్చుకుని దాంతో లబ్ధి పొందారు. ఓకే. దాంట్లో ఉండే విషయాలను వాడుకుని దాంట్లో వీళ్ళు తీసుకొచ్చిన దాంట్లో ఎక్కడ కూడా వీళ్ళు వాడిన పదాలు లేవు. కునపజల అనేది మూలం. కునపజలం ఓకే. అది మూలం. దాన్ని కాపీ కొట్టేసి వీళ్ళు సొంతంగా పేర్లు మార్చుకుని వీళ్ళే దాన్ని తయారు చేసాము మేమే. గుణపజలం అంటే ఏంది? అది మన సాంస్క్రిట్లోంచి తీసుకొచ్చినటువంటి అది ఆ వర్డ్ అనమాట అది. ఓకే. సో ఆ తదనంతరం వీళ్ళు ఇక్కడ దాన్ని నుంచి వచ్చిన దాన్ని వీళ్ళ పబ్లిష్ చేసిన దాన్ని కాపీ చేసుకుని ఎవరికి వాళ్ళు ఇది మేము తయారు చేసాం అనుకుంటా దేశం అంతా తిరుగుతూ ఉన్నారు. అదే కాకుండా వాళ్ళ తదనంతరం ఆ తర్వాత ఉన్న శిష్యగణం, ఆ శిష్యగణానికి మళ్ళీ శిష్యగణం తయారయ్యి దాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటా వచ్చి చేశారు. అసలుది మూలం వదిలేశారు. ఓకే. అసలు దాంట్లో ఏముందండి? మీరు చెప్పినట్టు వాళ్ళందరూ కాపీ చేశారని చెప్పారు, ఇట్లా చేశారు, అసలు ఏముంది దాంట్లో? ఇది ఇప్పుడు మీరు అందరూ అడిగారు కదా, మీరు వ్యవసాయం రకరకాలు అన్నారు కదా, ఈ రకరకాల రోజుకో పోడ్కాస్ట్లో ఒకటి వస్తుంది, రోజుకో టీవీలో ఒకటి వస్తుంది. అసలు దానికి ఒక సెమినార్లో ఎట్లా ఉంటుందంటే మీకు రిపోర్టియర్స్ ఉంటారు, ఓకే, జడ్జెస్ లాగా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. ఆ మాట్లాడే వ్యక్తి లైన్ ఆఫ్ లెంత్ అని ఉంటుంది. అంటే మాట్లాడే ఆయన ఒక లైన్ ద్వారా వెళ్ళాలన్నమాట. అట్లా కాకుండా అడ్డదండగా ఎక్కడి నుంచి అక్కడికి అట్లా మాట్లాడతాకి కుదరదు. ఉడితే వాళ్ళకి మార్క్స్ రావట్లే. సో ఇక్కడ ఏం చేస్తారంటే చెట్లు పెరుగుతున్నాయి కదా, అడవిలో చెట్లు పెరుగుతున్నాయి కదా, అలాగే ఇక్కడ పెరుగుతాయి అంటారు. అడవిలో చెట్లకి అడవి అనేది ఎన్ని సంవత్సరాలు క్రితం అంతా ఏర్పడిన అడవి అది. అవును, వేల సంవత్సరాల నుంచి ఉండే దాన్ని తీసుకొచ్చి మనకి అంత కల్మషం చేసేసిన ఇక్కడ అలాగే పెరుగుద్దని అంటారు. దానికి ఏమన్నా కొట్టారా? ఈ కషాయాలు కొట్టారా అట్లా అడవిలో? ఏం లేదు. ఏమన్నా అప్లై చేశారా? ఏమీ లేదు. అది అడవిని మనం ఎలాగ దీన్ని అనుసంధానించుకుంటూ మాట్లాడతాం మనం. ఈ విధంగా నోటికి ఏది వస్తే ఎప్పుడు తరిస్తే అప్పటి నుంచి లైన్ ఆఫ్ లెంత్ ఉండదు దానికి. మనం మాట్లాడుకుంటూ వచ్చేదానికి లైన్ ఆఫ్ లెంత్ అనేది ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి. అవునండి. ఇది ముఖ్యంగా మనం ఏంటంటే నేను వచ్చింది నాకు ఏ విధమైన వ్యాపారం లేదు. నాకు వ్యాపార లబ్ధి కోసం నేను ఈ పాడ్కాస్ట్ రాలా. వినియోగదారులు ఏదైతే నమ్మి వారి యొక్క వినియోగం కోసం, వాళ్ళ పిల్లల వినియోగం కోసం అయితే ఏ వస్తువులు అయితే కొంటున్నారో వాటి గురించి వాళ్ళు తెలుసుకుంటా కోసం అని చెప్పి నేను ఈ పాడ్కాస్ట్కి రావటం, చెప్పడం కోసమే నేను పాడ్కాస్ట్కి రావటం. అండ్ ఇంకొకటి ఈ మధ్య చూస్తే లైక్ ఎక్కడ చూసినా ఈ మిల్క్లో A1 మిల్క్ అని, A2 మిల్క్ అని, అదేవిధంగా నెయ్యిలో కూడా A1 నెయ్యి అని, A2 నెయ్యి అని, ఇలా రకరకాలుగా ఉంటున్నాయి. సో ఇవి ఏవి A1 కరెక్టా, A2 కరెక్టా, అసలు ఏంటండి ఇది క్లియర్గా కొంచెం లైక్ అంటే ఒక్కొక్కరు వాళ్ళకి సంబంధించినట్టు కొంతమంది A1 బాగుంటుంది అంటారు, కొంతమంది A2 బాగుంది అంటారు, కొంతమంది ఆవు నెయ్యి బాగుంటుంది అంటారు, కొంతమంది గేదె నెయ్యి బాగుంది అంటారు. ఏది లైక్ మంచి జస్టిఫికేషన్? ఇప్పుడు రీసెంట్గా మీరు గట్ బ్యాక్టీరియా అని వినుంటారు. ఏది మానవుల్లోకి గట్ బ్యాక్టీరియా అనేది విస్తృతంగా అవును గట్ హెల్త్ గురించి ఎక్కువ వెళ్తుంది. గట్ హెల్త్ అంటే మన తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. సాత్వికమైన ఆహారం తీసుకుంటే కనుక, అంటే ఏ విధమైనటువంటి కెమికల్స్తో తయారైంది కానీ పెస్టిసైడ్స్ కొట్టింది కానీ తీసుకోకుండా ఉంటే
అది మనకి బాడీకి మంచి గట్ హెల్త్ కింద ఫామ్ అవుతుంది అనమాట. లేదు కెమికల్స్తో ఉన్నది తీసుకెళ్తే బాడీ అంతా ఎక్స్ట్రాక్ట్ చేయటానికి దీని స్టామినా అంతా పోయి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి బయటికి పంపిస్తుంది బాడీ. ఆ పంపించే క్రమంలో చాలా అల్సర్కి కానీ ఎనర్జీ కానీ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో అట్లా కాకుండా గట్ బ్యాక్టీరియా అనేది ఎట్లా వస్తుందంటే మంచి మంచి ఆహారం కనుక మనం తీసుకుంటే కనుక గట్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది మనకి. అదేవిధంగా మనకెలాగో పశువులకి గేదె అవనివ్వండి, ఆవు అవనివ్వండి, దేనికైనా కానీ మనం వాటికి కూడా గట్ బ్యాక్టీరియా అనేది కావాలి. బయాలజికల్ కండిషన్ కావాలి, ముందు దాని యొక్క కండిషన్ కావాలి. అది కావాలి అనుకుంటే అది తీసుకునే మేత, అది తాగే నీరు, అది ప్రశాంతంగా ఉందా లేదా అస్తమానం 24 గంటలు కట్టేసి ఉన్నా 24 గంటలు కట్టేసి ఉంటారు కొంతమంది. అవును, చాలా ఇప్పట్లయితే మొత్తం 24 కట్టేస్తారు. కట్టేస్తే ఇఫ్ దే ఆర్ కెప్ట్ టైడ్ ఆల్ టైమ్ దే విల్ లూజ్ దేర్ సెన్స్. ఆ సెన్స్ పోయిన దాని నుంచి అంటే మనం ఏం వేస్తున్నామో అది తింటది, ఏదో ఇస్తూ ఉంటుంది మెషిన్. ఇట్ విల్ జస్ట్ లైక్ మెషిన్. దాని నుంచి వచ్చే ఆ సెన్స్ లేని దాని నుంచి వచ్చే పేడ కానీ, మూత్రం కానీ, పాలు కానీ అవి కూడా మనల్ని కూడా సెన్స్లెస్ చేస్తుంది. సో ఇది చాలా వినియోగదారులు ముందు తెలుసుకోవాల్సింది ఇది. ఎవరైతే మేము న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నామనో లేకపోతే గో ఆధారిత ఫార్మింగ్ చేస్తున్నామనో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నామనో చెప్తూ ఉంటారు. ఏదో ఒకటి ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళు చెప్తారు. ఇవాళ రైతు అవనివ్వండి, రైతు ఏముందండి, రైతు హోప్లెస్, తను పండించిన తను అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ అమ్మేవాళ్ళు ఉన్నారు మధ్యలో దళారులకు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాంతరం చెందారు. దళారులనే కాకుండా వాళ్ళ యొక్క దేవుడి తర్వాత దేవుడి సంబూతులలాగా తయారయ్యి వాళ్ళ అందరికీ సంభాషణలు చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పేదానికి లైన్ ఆఫ్ లెంగ్త్ అనేది లేదు ఫస్ట్. రెండోది ఈ ఎక్కడ ఎవరి దగ్గర పండించింది వాళ్ళు కొంటున్నారో, ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు చెప్పరు. సోర్స్ చెప్పరు. ఏ రైతు దగ్గర నుంచి వచ్చిందనేది చెప్పరు. సోర్స్ అంటారు అంతేగాని బట్ ఎక్కడి నుంచి అని చెప్పరు. వాళ్ళు అమ్ముతున్నట్టే భావించేది కొంటారు వీళ్ళు. అవును, వినియోగదారులు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లల పిల్లలకి ఆరోగ్యం బాగుండాలి, మా వంశవృక్షం బాగుండాలి అని రూపాయి ఎక్కువైనా కొనుక్కుంటారు. రూపాయి ఎక్కువ ఏంటండి, వేల రూపాయల్లో పెట్టి కొంటున్నారు. అవును, ఆరోగ్యానికని భావం అనేతోటి. కానీ వీళ్ళు చేసేది ఎవరికి తెలియదు. అసలే ఇప్పుడు నా దగ్గర ఒక 30 గేదెలు ఉన్నాయి. వాళ్ళు అసెస్ చేయాలి కొనేవాళ్ళు. నేను టన్నులు నెయ్యి అమ్మేస్తుంటే వాళ్ళు ఎక్కడి నుంచి నెయ్యి అమ్ముతున్నాడు అనేది తెలియదు వాళ్ళకి. క్లారిటీ ఉండాలి. నేనే కొంటున్నాను అనుకుంటున్నారా వాళ్ళు? అలాగా 100 మంది అనుకుంటా ఉంటారు, కానీ వాళ్ళు కొంటారు. అది ఎంత, సతీష్ దగ్గర ఎంత నెయ్యి వస్తుంది, నా ప్రొడక్టివిటీ ఎంత, ఇంకెక్కడి నుంచి తీసుకుంటున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఇవి తెలుసుకోవట్లే మనం, అస్సలు ఏది తెలుసుకోరు. ఏది చెప్తా ఉంటే అదేదో సౌభాగ్యం లేక అదే అనుకుని ఫీల్ అయ్యి కొంటా ఉంటారు. దాది మనం ఏదైతే మన పిల్లలకి పనిచేస్తుందని అనుకుంటున్నామో అదే యాడ్వర్స్ కింద అయ్యే పరిస్థితి వస్తుంది. అది రివర్స్ అయిపోతుంది. సో అందుకనే వినియోగదారులు మాత్రం చాలా మీరు ఎక్సర్సైజ్ చేయాలి. వాళ్ళు ఏదైనా కొనే ముందు అసలు ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఏదో బయాలజికల్ కండిషన్ ఆఫ్ ది కౌ ఆర్ బఫెలో అన్నారు కాబట్టి దాని మీద వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. ఏ గేదె దగ్గర నుంచి వచ్చింది, ఏ ఆవు దగ్గర నుంచి వచ్చింది, ఏ మూత్రం వాడుతున్నారు, ఏ పేడ వాడుతున్నారు, ఇంత లోనకి వెళ్తేనే కానీ వాళ్ళకి అసలు అప్పుడు కానీ రాదు. గుడ్డిగా మనం నమ్మి కొన్నంతసేపు, నా దగ్గర కానీ మీ దగ్గర కానీ ఇంకెవరి దగ్గర అన్నా కానీ గుడ్డిగా కొన్నంతసేపు చాలా రాబోయే కాలంలో అనర్థాలు కనుక ఫేస్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే అవుతుంది. A1 A2 మిల్క్, A1 A2 మిల్క్ అనేదండి బాగా ఎక్కువగా బాగా ప్రాచుర్యం ఉండే నేమ్స్. పేర్లు వదిలేసేయండి, A1 A2 ఏదో పెడతా ఉంటారు. ఇదివరకు ఏముంది A1 A2 ఎవరికొంది, ఏమన్నా అక్షాభ్యాసాలు ఉన్నాయా ఎవరికన్నా? లేదు. ఏదైతే పశువులు కానీ గేదెలు కానీ ఆవులు కానీ ప్రశాంతతగా మెయ్యాలి, ప్రశాంతంగా ఉండాలి, ప్రకృతితో మెమాకమై ఉండాలి. అడవిలో మేసినటువంటిది, అడవిలో తిరిగినటువంటిది ఆవు అయినా గేదైనా నెంబర్ 1. A1 A2 కాదు, ఫస్ట్ ప్లేస్. సో ఫ్రీడమ్తో తిరుగుతుంటుంది, ఫ్రీడమ్తో తిరగాలి. అవి అసలు ఫెరోషియస్గా ఉండాలి. తర్వాత కట్టేసి మేపుతారు, నో యూస్. ఇప్పట్లో అంతా జరిగేది 24 hours కట్టేసి ఉండటం వలన దెర్ ఇస్ నో యూస్. మామూలుది ఏదైనా ఒకటే, మన కానీ ఇంకో డైరీ కానీ ఇదైనా ఒకటే. తిరిగితూ వచ్చిన దాని నుంచి వచ్చిన చాలా శ్రేష్టంగా ఉంటుంది అది. అంతేగాని A1 A2 అవన్నీ పేర్లు మనకు అనవసరం. వాళ్ళు ఏదో పెట్టుకుని అమ్ముకుంటా కొట్టడం చేసుకుంటూ ఉంటారు. సో అది ఇవన్నీ కూడా
కన్జ్యూమర్ అనేవాడు కొనడం కోసం అని చెప్పి రకరకాల పేర్లతో పెడతారు. ఈ కన్జ్యూమర్ కూడా చాలా అలర్ట్గా ఉండాలి, ఇలాంటివన్నీ తెలుసుకున్నాకే కొనుక్కోవాలి. ఇప్పుడు నెయ్యి అనేది వచ్చింది కాబట్టి నేను ప్రతి ఒక్కరి అగ్రికల్చర్ సంబంధించి మాట్లాడే ప్రతి ఒక్కరిది కూడా వీడియోలు చూస్తూ ఉంటాను. చేలో కూర్చున్నో ఇంట్లో కూర్చున్నో చూస్తూ ఉంటాను అనమాట. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు బాగుంది అని. ఆ చూసే క్రమంలో నేనేంటంటే వాళ్ళ పశువు ఎలాగుంది, చాలామంది ఈ బొయ్యికులు వేసుకుని కళ్ళెం నీళ్లు గార్చుకుంటా ఇక్కడ మచ్చలు వచ్చేసి కనపడతా ఉంటాయి. చాలామంది కొన్ని బాగుంటూ ఉంటాయి. సో ఈ చూసుకుంటా నేను మాట్లాడినవన్నీ చూసుకుంటూ ఉంటాను. ఆ క్రమంలో ఒక ఆయన చెప్తా ఉన్నారు, గర్భవతులు కనుక ఆవు నెయ్యి వాడితే కనుక మీకు ఫ్రీ డెలివరీ అవుతుంది అనేది నేను చూశాను ఈ మధ్యకాలంలో. విన్నాను, నేను కూడా విన్నాను. నెయ్యి అనేది ఒక ఫ్యాట్ని కరిగించడం కోసం నెయ్యి తప్పించి వేరే ఏ విధంగా కూడా ఉపయోగం లేదు, శాస్త్రీయత లేదు అసలు దానికి. కొన్ని సంవత్సరాల క్రితం లండన్ బేస్డ్ రీసెర్చర్ ఏం చేశాడంటే నెయ్యి వాడితే గుండె జబ్బులు వస్తాయని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును, లాంగ్ బ్యాక్ అది విన్నారు. చాలా మంది నెయ్యి తినడమే మానేసినారు. సగానికి సగం పడిపోయింది ఇండియాలో నెయ్యి. ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ ఏంటి, వాళ్ళ దేశానికి మన దేశానికి కంపేర్ చేయడానికి ఇలాంటి వ్యవహారాల్లో నెయ్యి తయారు చేయటం కానీ, పాలు కానీ, పెరుగు తోడేయటం కానీ ఇలాంటి పరిణామ క్రమాల్లో వేరే దేశంతో మనం పోల్చుకోలేం. వాళ్ళదంతా కూడా పచ్చి నెయ్యి, పాల నుంచి తీసిన బటర్ తీసినటువంటి నెయ్యి అది. ఓకే, ఆ నెయ్యి గురించి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే ఇండియాలో అందరూ మానేశారు. అవును, కనీసం ఒక్క నిమిషం కూడా ఆలోచించరు మనవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు తూచి అనుకుని ఇది బటర్ నుంచి, ఇది పచ్చి వెన నుంచి తీసిన నెయ్యి కానీ మామూలుగా ఇండియాలో వాడే నెయ్యి కాదన్నాక ఇప్పుడే కొంచెం స్టేబుల్ అవుతుంది. ఈ మధ్య మొత్తం అందరూ నెయ్యి వాడడం వస్తున్నారు. ఈ లోపల ఇదిగో వీళ్ళందరూ కొత్తగా వచ్చి కొత్త రకంగా ప్రతిదానికి దీన్నే వాళ్ళ దగ్గర నెయ్యి అమ్మేదంటే నెయ్యి అన్నిటికీ పనిచేస్తుంది అంటున్నారు. ఏటీఎం లాగా బియ్యం ఉన్నాయంటే ఇవన్నీ దీనికే పనిచేస్తున్నాయి అంటున్నారు. ములక్కాయలు ఉన్నాయంటే అన్నీ దీనికే పనిచేస్తున్నాయి అంటున్నారు. ఒక్కటని చెప్పలేము, ఇక ప్రతిదీ కూడా అలా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏదైనా కానీ వినియోగదారులు చక్కగా వాళ్ళ యొక్క విజ్ఞతతోటి ఏదనేది సెలెక్ట్ చేసుకుని అసలు ఇదంతటికీ కూడా అసలు డైరెక్ట్గా రైతు దగ్గర కొనే ఏర్పాట్లు చేసుకోవాలి ఎవరికాళ్ళు. అప్పుడు రైతుకు ఉపయోగం ఉంటుంది. సమ్మర్ వచ్చేసింది, ఇప్పుడు ఎక్కడ చూసినా కొబ్బరి బొండాలు, కోకోనట్స్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. అది రూరల్ ఏరియాస్ కావచ్చు, అర్బన్ ఏరియాస్ కావచ్చు, ఎక్కడ చూసినా కోకోనట్. ఇప్పుడు బయట అందరూ చెప్పేటట్లు ఆర్గానిక్ ఆర్ న్యాచురల్ అన్నిట్లో చెప్తుంటారు. ఫ్రూట్స్లో కానీ, లేకపోతే బియ్యం కానీ, ఇంకోటి అన్నిట్లో ఇది ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇట్లా తీసారు. ఇట్లా కోకోనట్స్లో కూడా లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని కానీ, న్యాచురల్ ఫార్మింగ్ అని కానీ ఉంటుందా? అంటే దాన్ని ఇంతవరకు వినలేదు, బట్ అలా కూడా ఉంటుందా లైక్ కోకోనట్స్లో కూడా? ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనం వస్తువుకి అంటే అవుట్కమ్ కొబ్బరి బొండాలా, లేకపోతే నెయ్య, లేకపోతే బియ్యమా, వాటికి ఉండదు, సాయిల్కి ఉంటుంది. సాయిల్ని మనం ఎంత బలంగా ఉంచుకుంటే అది ఆర్గానిక్ కింద కన్వర్ట్ అవుతుంది తప్పించి స్పెసిఫిక్గా వీటికి ఏమి అంటూ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మనకి ఎల్నినో డిక్లేర్ చేశారు, 2027 దాకా కూడా రెయిన్స్ ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఎండలు ఎక్కువ ఉంటాయి అంటున్నారు, వానలు ఉండవని. ఈ మధ్యకాలంలో చాలా ఎదుర్కొంటూ ఉన్నాం రైతులుగా మేము. వాతావరణ మార్పులు ఎప్పటికప్పుడే మారిపోతున్నాయి, వస్తూ ఉన్నాయి. వ్యవసాయం అనేది వాతావరణం మీద, రెండోది భూమి, ఈ రెండిటికి అనుసంధానం చేసుకుంటూ చేయాల్సిన వ్యవసాయం. ఎప్పుడైతే మనం ఆకాశాన్ని నమ్మలేని పరిస్థితులు ఉన్నామో భూమిని మాత్రం ఖచ్చితంగా బాగా బలం చేసుకుంటేనే రాబోయే తరాలకి అన్నీ సమకూరుతూ ఉంటాయి. ఓకే, అందుకోసమని ఈ పశువులన్నిటిని మేము మేపుకునేది ఒకటి. ఈ ఎల్నినో చెప్పాము కదా, ఈ సంవత్సరం కొబ్బరిలో ఎల్నినో వలన పూత పింద రాలిపోయింది. ఎక్కడా కూడా ఈ సమ్మర్లో మీకు కాయలు దొరికే పరిస్థితి కనపడతలేదు. ఈ సమ్మర్లో మన ఏ కొబ్బరి బొండాల దగ్గర వచ్చాం కాబట్టి ఒక విషయం చెప్తాను నేను. మాది ఇన్ అరౌండ్ ఏలూరు పరిసరాల్లో కొబ్బరి అనేది చాలా పేరుగాంచినటువంటి, బాగా ఫేమస్ ఏరియాలో బాగా. అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో కోనసీమ ఉంది, మనకి కొబ్బరి చెట్లు పేరులోనే ఉంది కోనసీమ. తర్వాత కేరళ ఉంది, కర్ణాటకలో కూడా బోర్డర్లోనే ఉంది, ఇంటీరియర్ లోనకు కూడా వచ్చారు. ఇక్కడ ఏలూరులో చూసిన తర్వాత ఇంటీరియర్ వాళ్ళు మొదలుపెట్టారు. ఆ తర్వాత గుజరాత్లో కూడా.
మీకు కోస్టల్ బెల్ట్లో ఉన్న ఏది కూడా మీకు ఒక 50-60 కిలోమీటర్స్ లేదా 70-80 కిలోమీటర్స్ దాకా ఈ బొండాల కింద తాగటానికి పనిచేయవు. ఓ నీళ్ళు తాగడానికి నీళ్ళు తాగటానికి పనిచేయవు అవి, ఓన్లీ కోపరా కోసమే తప్పించి, అంటే దీనికి కొబ్బరి కొబ్బరి కోసమే తప్పించి. కోనసీమ ఉంది, అంత వ్యాస్ట్ కోనసీమ కూడా ఎక్కడ బొండాలు పనిచేయవు అవి, మీకు ఒకరు వచ్చేస్తుంది. ఓన్లీ కొబ్బరి కోసం కొబ్బరి కోసమే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఈ ఇన్నండ్ ఏలూరు ఉంది, ఆ ప్రాంతం అంతా కూడా అదొకటే కొబ్బరి బొండాలకి పనిచేసేది అనమాట, అంటే నీళ్ళు తాగటానికి. ఓకే. ఈ మధ్యకాలంలో ఒక 10 సంవత్సరాల నుంచి కర్ణాటకలో కొంత డెవలప్ చేశారు, అదొకటి పనిచేస్తుంది. అలాగే గుజరాత్లో కూడా కొంత, ఇది తప్పించి ఇంకెక్కడ పండించే అవకాశాలు లేవు కొబ్బరికి. ఓకే. సో అది ఇప్పుడు ఈ సంవత్సరం ఎల్నినో వలన డిస్టర్బ్ అయ్యేటప్పటికి గుజరాత్ నుంచి ట్రక్స్ అని ఏలూరు వస్తున్నాయి, కర్ణాటక నుంచి ఏలూరు వస్తున్నాయి, కానీ ఇక్కడ కాయలు లేవు. ఇయర్ మొన్న ఈ మధ్యనే 2000 కాయ అమ్మితే 50,000 వచ్చింది నాకు, అంటే 25 రూపాయలు పడింది కాయ. ఓకే. నేను జీవించుండగా రేటు వస్తుందని నేను ఊహించలేదు, అంత మంచి రేటు పోయింది మీ దగ్గర. 12 రూపాయలు 14 రూపాయలు అంటేనే చాలా ఎక్కువ, అలాంటిది 25 రూపాయలకి జంప్ అయిపోయింది ఒకసారి కాదు. సో అది కొబ్బరి ఇది. అసలు ఇవాళ కొబ్బరి నిలబడాలంటే బహు తక్కువ మంది, నేను ఇంకేమన్నా కొద్దిమంది రైతులు తప్పించి ప్రతి ఒక్కళ్ళు కూడా మోనోక్రాటోఫాస్ అనేది ఏరుకి కడుతున్నారు. వేరు దగ్గర పెడతారు, వేరు కింద తవ్వి ఒక ఏరుకి సంచిలో ప్లాస్టిక్ సాచెట్లో 10 ml ఎంతో వాటర్తో కలిపి మోనోక్రోటోఫాస్ కట్టేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది? దానివలన మీకు కాపు ఎక్కువ వస్తుంది, ఈ పైన గట్ట పురుగు గట్ట ఉన్న కూడా పోతూ ఉంటుందని చేస్తూ ఉంటారు. ఇది మంచిదేనా? మంచిదేముంది, మోనోక్రోటోఫాస్ కడతా అంటే మంచి అని ఏం చెప్తాం మేము. సో అది జరిగే ప్రక్రియ. ఎక్కడ బహు తక్కువ రైతులు, అసలు నా దాంట్లో నిషేధం అలాంటివన్నీ కూడా. మరి మీకు ఎట్లా కోకోనట్స్ బాగా వస్తున్నాయండి? మీకు నాకు పశువులు ఉన్నాయి కదా, సో ఎట్లా మీరు అదేదో మా పశువుల్ని మేము చెట్లకి కట్టేసుకుంటాం, మా చెట్లకి కట్టేసుకుంటాం. అట్లా యొక్క మూత్రమును పేడ కూడా ఏరుల దగ్గరే పడతా ఉంటుంది. ఓకే. అదే నాకు రెస్ట్రిక్ట్ చేస్తుంది, యూరినే రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే నీళ్లు పెట్టామో ఇది కలిసి ఏరు ద్వారా రూట్ సిస్టమ్ ద్వారా పైకి వెళ్తుంది. ఓకే. సో ఎప్పుడైతే మోనోక్రోటోఫాస్ కట్టింది, సంవత్సరం కాయొచ్చు, 2 సంవత్సరాలు కాయొచ్చు, మళ్ళీ 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చేస్తుంది. ఓకే. మాది అట్లా కాదు, కంటిన్యూస్ ప్రాసెస్లో ఉంటుంది అనమాట. సింపుల్ ఇది, ఎవరైనా సరే మా తోటలోకి వచ్చి ఉన్న 630 మొక్కల్ని కూడా వెళ్ళి చూసుకోవచ్చు. ఈజీ పైనే కనపడతా ఉంటాయి కట్టుంటే కనుక. సో కాబట్టి పశువు ఆధారంగా ఇవాళ ఏ రైతు అయినా సరే కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పశువులు లేని రైతులు ఎవరైనా అదే కట్టాలి, మోనోక్రోటోఫాస్ కట్టాలి. తర్వాత పశువులు పెంచడానికి మోనోక్రాప్ వేయట్లా ఇవాళ ఎవరు, అందరూ క్రాప్ బై క్రాప్ అని చెప్పి అదే కొబ్బరి తోటలో మన కోకో పెడుతున్నారు, ఒక్క మిరియం, అసలు రకరకాలు పెడుతున్నారు. ఈ రకరకాలన్నీ పెట్టడం వలన కొత్త రకమైనటువంటి పురుగులన్నీ తయారవుతున్నాయి. ఇవన్నీ కలపడం వల్ల కనపడబడుతున్నాయి. అంటే మనకు మనమే కాళ్ళు నరుక్కుంటున్నాం అనమాట. కొత్త రకమైన జబ్బులు మనమే తీసుకొచ్చుకుంటున్నాం, పురుగుల్ని క్రియేట్ చేసుకుంటాం. ఎవరెవరిని నాశనం చేయక్కర్లేదు, మనమే నాశనం చేసుకుంటున్నాం. ఒకే పంట వేసుకొని దాన్ని నీట్గా పెట్టాల్సిన పరిస్థితుల్లో ఇవాళ దాని చెత్త చెదారాలతోటి కప్పేస్తున్నారు. ఓకే. వచ్చిన చెత్త అంతా అక్కడే ఉంటుంది, ఎండబడతలేదు. ఈ మధ్యన మా చేను పక్కన ఉన్న కుర్రోడు చాలా యాక్టివ్గా ఉంటాడు, వాళ్ళ చేల్లో వెళ్తూ ఉంటే పొడకపాము కలిసి అప్పటికప్పుడే చనిపోయాడు. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఈ క్రాక్స్ అనే చెప్పులు వేసుకున్న ఒక ఆయన వెళ్తూ ఉంటే పాము కరిసింది ఇట్లాగా, ఎంత విషం ఆ క్రాక్స్ మీద పడింది. ఆయన లక్ అనమాట, అంటే దిగల దాంట్లోకి. ఈ పరిస్థితుల్లో ఉన్నారనమాట అందరూ. మన చావులు మనమే కోరి తెచ్చుకుంటున్నాం. ఒక ఆయన అంటాడు మోనోక్రాప్ అసలు చేయకూడదు అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నారో ఎవరికన్నా అసలు అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మనకేమో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కావాలి, లేదా 3 బెడ్రూమ్ కావాలి, విశాలంగా ఉండాలి. మొక్కలకి ఏమో దగ్గర పెట్టి మొక్క పెట్టండి అని చెప్తా ఉన్నాం. దూరం కూడా మెయింటైన్ చేయకుండా దగ్గర. భాష కూడా దొంతర అంటే ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటా వెళ్ళటం. అవును, దాని భాష కూడా మార్చేశారు. ఈ కోకోనట్ టాపిక్లోకి వచ్చింది కాబట్టి ఇంకొకటి అడుగుతాను మిమ్మల్ని. సో ఇక్కడ ఇప్పుడు ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా కొబ్బరి నూనె తాగడం చాలా మంచిదని రకరకాల వాళ్ళు చెప్తున్నారు, ఫాలో అవుతున్నారు. మన ఓల్డెన్ డేస్ నుంచి కూడా కొబ్బరి నూనెకి ఒక ప్రాముఖ్యత ఉంది. సో ఎలాంటి
కొబ్బరి నూనె అంటే కొబ్బరి నూనె ఎలా తీస్తే శ్రేష్టం బాగుంటుంది? ఇది చాలా మంచి ప్రశ్న. అసలు కొబ్బరి అనేది మన కొబ్బరి నూనె కింద మార్చాలంటే చెట్టు మీదనే కాయ రాలి పడాలి. ఎండిపోయి దాని అంతటా అది రాలి పడాలి. రాలి పడిన కాయలన్నీ పోగు చేసి ఒక కుప్ప కింద వేసి దానిపైన ఒక టార్బాల్ కప్పేసి ఉంచాలి. ప్రతి వారం దాన్ని కింద అట్ల పైకి పైన అట్ల కిందకి వెళ్ళేటట్టుగా చేసి మళ్ళీ కప్పేస్తూ ఉండాలి. ఎప్పుడు దాకా అంటే లోన నీళ్ళన్నీ కూడా పోయి లోనే గలగలమని మోగుతూ ఉంటుంది, డ్రై అయిపోవాలి. అంతవరకు కూడా అంత ఓపికగా కూడా అది ప్రాసెస్. అంతేగాని ముక్కలు కోసేసి ఎండలో పెడితే ఉన్న ఎంజైమ్స్ అన్నీ ఆవిరైపోతాయి. ఈ ప్రాసెస్ ఎవరికి తెలుసు? ఏమన్నా మీ తాతలతోనో మీ నాన్నలతోనో కూర్చుని మాట్లాడితే వాళ్ళు చెప్తారు. సో ఇలాంటి కొబ్బరి నూనె బెటర్ అంటే ఇది కొబ్బరి నూనె. ఓకే, అది ఒకటే కొబ్బరి నూనె, ఇవన్నీ కాదు. గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు తీసుకొచ్చి ముక్కలు ఎండబెట్టేసేసి ఆడేయటం అదే చేస్తున్నారు ఇప్పుడు బయట అంతా. అది అసలు కొబ్బరి నూనె కానే కాదు. ఎంజైమ్స్ అని పోయినాయి, ఎండబెట్టంగానే ఎంజైమ్స్ అని పోతాయి. సో ఆ కొబ్బరి నూనెకి అంత ఓపికగా ఉండాలి, అంత ఆ యొక్క విధానం అది. ఓకే, దానికి మించిన విధానం లేదు. అలాంటి కొబ్బరి నూనె అయితే మంచిది, అలాంటి కొబ్బరి నూనె వాడాలి. ఇంకొకటి సతీష్ గారు, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ సినిమాల్లో కూడా చూస్తున్నాం, బయట కూడా మనం చాలామంది చూస్తున్నారు. చాలామంది గ్రామాలను వదిలేసి పట్టణాలకు వెళ్ళిపోతున్నారు చాలామంది. అది రకరకాల రీజన్స్ కావచ్చు, మేబీ ఉద్యోగం కోసం అని కావచ్చు. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు కొంతమంది వాచ్మ్యాన్లుగా చేస్తుంటారు, అక్కడేమో ధైర్యంగా తలెత్తుకొని ఫార్మింగ్ చేస్తుంటారు. ఇక్కడికి వచ్చి వాచ్మ్యాన్లుగా చేయడము, లేకపోతే ఇంకొక జాబ్లోకి వెళ్ళడము, లేదు ఇంకొక జాబ్లో చేరడం, వాళ్ళ పిల్లల వల్ల ఇంకో సో రీజన్స్ ఇట్లా వచ్చేస్తున్నారు. ఏంది మేజర్ రీజన్ అంటారు? ఎందుకు వలస వెళ్ళిపోతున్నారు విలేజెస్ నుంచి వ్యవసాయాన్ని వదులుకొని? ఏమేమి మేజర్ రీజన్స్ ఉంటాయంటారు? ఈ ఫస్ట్ పే కమిషన్ అని ఉద్యోగస్తుల కోసం అని ఏర్పరిచింది గవర్నమెంట్. అంటే 1947లో ఎప్పుడో చేస్తున్నారు. 47 కాదు కానీ ఇంక తర్వాత సమ్ వాట్ 50s. ఓకే, ఎందుకు ఇచ్చారంటే అయ్యో పాపం వీళ్ళు బస్తీల్లో హైదరాబాదో విజయవాడో గుంటూరు వెళ్ళి బతకలేరు. పల్లెటూరులో అంటే అన్నీ వాళ్ళకే ఉండేవి, కూరగాయలు పండించుకుంటాం కానీ ధాన్యం కానీ అన్నీ కానీ పాలు వాళ్ళకే, పెరుగు వాళ్ళకే అన్నీ ఉండేవి. ఖర్చు ఉండేది కాదు. ఇప్పుడున్న ఖర్చు వ్యవసాయంలో అప్పుడు లేదు. అసలు ట్రాక్టర్ పని లేదు, డీజిల్ పని లేదు, మెకానిక్ షెడ్కి వెళ్ళే పని లేదు, డ్రైవర్ పని లేదు, పొయ్యి చక్కని వెళ్ళే పని లేదు. నిజంగా మా ఊర్లో ఎవరు ఊరు బయట దాటి వెళ్ళేవారు కాదు. ఎప్పుడు వెళ్ళేవారు అంటే సరుకుల కోసం, పండగ వేసవకాలం సరుకులకి, దీపావళి పిల్లలకి సామాన్లకి, ఇట్లాంటి వాటికి తప్పించి పెళ్ళిళ్ళకి వీటికి తప్పించి అసలు ఎవరు ఊరు దాటి వెళ్ళడం తెలియదు. సైకిళ్ళు ఉండే కాదు. నాకు తెలిసి మా ఊర్లో ఒక ఆయన స్కూటర్ కొన్నారు. ఆ స్కూటర్ వెనకాల పరిగెట్టి రోడ్లన్నీ దుమ్ము ఉండే ఎర్రగా. అది వెళ్తా ఉంటే అసలు వెనకాల ఇంకెవరు కనపడేవారు కాదు. ఆ పరిస్థితుల్లో రోడ్లు ఉండేవి, ఆరోగ్యంగా ఉండేవారు, అసలు ఎక్కడికి వెళ్ళేవారు కాదు. అంటే మన రోడ్డు మీద ఖర్చు అయ్యేది కాదు. ఆ పరిస్థితుల్లో ఫస్ట్ పే కమిషన్ స్టార్ట్ అయింది. ఎలాగా? బేసింగ్ ఆన్ అగ్రి ప్రోడక్ట్స్. ఈ బియ్యం ఎంత పెరుగుతుంది, ఇది ఎంత పెరుగుతుంది అనే దాని మీద, దానికి అనుగుణంగా వాళ్ళ యొక్క జీతాల స్కేల్ని ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసినప్పుడు ఇది 38 రూపాయలు ఎంతో బస్తా ఉండేది, 100 కేజీల బస్తా 38 రూపాయలు, 58 రూపాయలు ఉండేది ప్యాడీ. ఉంటే ఈ జీతం వచ్చేటప్పటికి 27 రూపాయలు, 32 రూపాయలు ఎంతో ఉండేది వాళ్ళు. సో అది రాగా ఇప్పుడు లెక్క వేసుకుంటే ఇది 327 రెట్లు పెరిగి ఉద్యోగస్తుడికి 327 రెట్లు పెరిగింది. ఈ బస్తా రేట్ వచ్చేటప్పటికి 74 రెట్లే పెరిగింది. పెరిగేటప్పటికి చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ 74 రెట్లు పెరిగింది కాకుండా దీంట్లో ఖర్చులు ఎక్కువ పెరిగిపోయినాయి. మనకు తెలుసో తెలియకో ఇంకా జీతాలు పెరిగాయి కానీ ఇక్కడేమి పంట రేట్ ఏం పెరగలేదు. తర్వాత ఇదంతా సంవత్సరం అంతా కష్టపడిన తర్వాత కానీ మనకి వస్తుందా పోతుందా తెలియదు. ఇవాళ వర్షానికి ఇవాళ రెడీగా ఉంటే రేపు పొద్దున్న రాత్రికి వర్షం వస్తే తెల్లారిపాటికి సునామీ. అలాంటి పరిస్థితుల్లో దీనికి ఎవరైతే ఈ ఉద్యోగం కోసం అని వెళ్ళారో వాళ్ళ పరిస్థితికి అన్ని రెట్లు పెరిగి వాళ్ళు స్టేబుల్గా ఉండటం మొదలుపెట్టారు. కాబట్టి ఇది అట్రాక్షన్ కింద కనపడి ఎవరికాళ్ళే ఇది అన్స్టేబుల్. ఇది ఫార్మింగ్ అంటే జాబ్. ఫార్మింగ్ అనేది ఒక సిస్టంలో ఉండదు. అది ఉద్యోగం నెలాఖరికంటే 25,000 రానివ్వండి, 50,000 రానివ్వండి,
అదొక సిస్టంలో ఉంటుంది 30వ తారీఖు 31కు అంతేలేండి, జీతం ఫార్మింగ్ లో వస్తుంది. రకరకాలుగా అంతా కష్టపడి వస్తా అంతా అయిపోయిన ప్రకృతి సహకరించకపోతే కూడా మళ్ళీ పోతాం. damage. నాకు తెలిసి నేను ఎనాలిసిస్ చేసుకున్న దాన్ని బట్టి ఈ కాలేజెస్ ఎప్పుడైతే స్కూల్స్ ఎప్పుడైతే వచ్చినాయో వాళ్ళు రావటమే డ్రెస్ కనపడతా ఉంటుంది, వాళ్ళది బస్ కనపడతా ఉంటుంది. ఈ రకంగా ఆ పిల్లలు కనపడుతూ ఉంటే కలర్ఫుల్గా ఉండేటప్పటికి ఎవరికాళ్ళకి మా పిల్లోడు కూడా కలర్ఫుల్గా ఉండాలనే లెక్కేసుకుని అటు జాయిన్ చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అన్ని రకాలు చెప్పేస్తామని, అన్ని రకాలు ఏది 8th క్లాస్లోనే ఐఏఎస్ ఐపీఎస్లు కూడా చెప్పేస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఏది కావాలంటే అది చెప్పేస్తామని చెప్తారు. ఆ రకంగా వెళ్ళిపోయి తల్లిదండ్రిని మభ్యపెట్టి తీసుకెళ్ళి ఆ విపరీతంగా ఫీజుల స్ట్రక్చర్, బట్టలు, అన్ని ఖర్చులన్నీ పెంచేశారు. అంతకుముందు నేను చెప్పేదానికి ముందు ఈ వీళ్ళకి బోర్డింగ్ లేకపోయేటప్పటికి పేరెంట్సే మైగ్రేట్ అయ్యి వచ్చారు ఊర్ల నుంచి ఇక్కడికి రావడం మొదలైంది. సో అప్పుడు నాకు అనిపించేది అనమాట, అసలు ఇక్కడ స్కూల్స్ అన్నీ కూడా టౌన్లోనూ సిటీస్లో పెడుతున్నారు కదా, వీళ్ళకి ఇక్కడ పర్మిషన్ ఇవ్వకుండా రూరల్ ఏరియాలో పెడతారు. అక్కడి నుంచి మనకి ఖర్చులు లేకోకుండా అక్కడికక్కడ సరిపోతుంది కదా అని అనిపించేది. బట్ ఇవాళ అట్లా చేసి ఉంటే కనుక విలేజెస్ కూడా వేరేలాగా ఉండేవి. ఓకే. సో మన డబ్బులన్నీ కూడా పట్టణానికి వస్తున్నాయి. మనకు వచ్చే డబ్బులు తక్కువ, మనకు వచ్చే ఆదాయం తక్కువ. ఆ ఆదాయంలోనే మనకి షేర్ అంతా కూడా మనం టౌన్లోకి పంపించేస్తున్నాం. ఇక్కడ మనకు సర్క్యులేట్ అవ్వట్లేదు, మన విలేజ్లో మనకు సర్క్యులేట్ అవ్వట్లేదు. మన జనరేట్ చేసిన మనీ బయటికి వెళ్ళిపోతుంది. ఈ కేవలం ఈ స్కూల్స్ వలన, వీళ్ళు మభ్య పెట్టిన దాని వలన, ఇవన్నీ జరగటం వలన చాలా వరకు ఇంపాక్ట్ ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా కనుక నా అనాలిసిస్ మాత్రం ఈ స్కూల్స్ గురించి కరెక్ట్. ఇంకొకటి సతీష్ గారు, పల్లెటూరు అనగానే పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఉండే ప్లేసెస్ అని చెప్పి అందరికీ తెలిసినవి. పాత రోజుల్లో కానీ ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా కూడా ఏదో కొద్దో గొప్ప పర్యావరణాన్ని వాళ్ళు మాత్రమే కొంచెం పరిరక్షిస్తున్నారు. అట్లీస్ట్ చెట్లని లేకపోతే పక్షులని వాటెవర్ ఏదైనా కూడా కనిపిస్తున్నాయి. సో మీరు ఎట్లా చెప్పగలరు వాటి గురించి? ఇప్పట్లో ఉండే పర్యావరణం దాని మీద విలేజెస్లో? ఇప్పుడు పర్యావరణం తర్వాత మాట్లాడదు. ముందుగా నా చిన్నప్పుడు మా ఊర్లో ఒక 300 ఇళ్ళు సుమారుగా ఉండేవి. ఆ రోజుల్లో అందరూ భోజనం చేసిన తర్వాత కానీ ఏదన్నా చేసిన తర్వాత అవన్నీ బయట వేసుకుని కడిగేవారు. అప్పుడు సిమెంట్ తొట్లు కూడా లేవు, మామూలు రాయితీతో చేసిన తొట్లు ఉండేవి. బయట కడిగేసేవాళ్ళు. ఆ నీళ్ళన్నీ కూడా చెరువు నుంచి కావిడితోటి మోసుకుని వచ్చి పోసేవారు అనమాట. సో చాలా తక్కువ నీరుతోటి ముందుగా అట్లో ఉన్న మిగిలిపోయిన అన్నం కానీ కూరలు కానీ ఏమన్నా ఉంటే నీళ్లు పోసేసి ఇట్లా విసిరేవారు అనమాట. నేల కూడా చప్టాలు ఉండేవి కావు అప్పుడు, సిమెంటింగ్ లేదు అప్పుడు, మామూలు నేల మీద ఉండేది. దానికి ఈ కాకులు కానీ పిచ్చుకలు కానీ వేరే పక్షులు కానీ వచ్చాయి. అవి అయిపోయిన తర్వాత అలా వచ్చేది. ఈ 30 ఇళ్లల్లో కనీసం మీరు 250 గ్రాములు వేసుకోండి, ఒక్కొక్క ఇంటికి 250 గ్రాములు వేసుకోండి, ఎంత అవుతుంది? 75 కేజీలు ఆ పక్షులకి ఆహారం కింద వేసేవారు. అదో ఫేజ్ అప్పటి వరకు. తెలుసో తెలియక వాళ్ళు ఆల్మోస్ట్ పక్షులకి ఇచ్చేశారు. రెండో స్టేజ్ వచ్చేటప్పటికి పంపులు వచ్చినాయి, ఇంటింటికి కుళాయిలు వచ్చినాయి. కుళాయిలు వచ్చేటప్పటికి బయట తొట్టి కట్టడం, బయట చప్టా కట్టుకుంటాం, ఆ చప్టాలో వేసి కడగటం మొదలుపెట్టారు. టెక్నాలజీ పెరిగింది. అంటే టెక్నాలజీ మన కాళ్ళు ఎలా నరికేసిందో చూడు. దాంట్లో కడిగిన నీళ్లు ఆ బురద నీళ్లు కలిసి వెళ్ళిపోయేది. ఇంత ఆహారం 250 గ్రాముల ఆహారం, ఇంకా ఎక్కువ వేస్టేజ్ మొదలైంది అక్కడికి వచ్చేటప్పటికి. అది కూడా దేనికి పని చేయకపోకుండా నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వీళ్ళు కడిగేటప్పటికి వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయేది. అది దాన్ని పైప్ వెంట బయటికి వెళ్ళిపోయి కాళ్ళలో గడిచిపోయేది. వీటికి ఆహారం లేదు, వీటికి పక్షులకు కానీ ఇంకో దానికి అది తర్వాత ట్రాన్స్ఫర్మేషన్లో 10 సంవత్సరాల తర్వాత తీసుకుంటే అది కడిగేది విధానం అంతా కూడా లోనికి వచ్చేసింది. కిచెన్లోకి వచ్చేసుకుంటున్నారు. అవును. ఏది ఇంకా అసలు ఇంక బయటికి వెళ్ళేదానికి స్కోపే లేదు. అట్లకి నీళ్లు లేవు, మిగిలిపోయిన ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమి కూడా నీళ్లు లేవు. తొట్లు నీళ్లుంటే వచ్చి తాగి వెళ్తూ ఉండేవి. ఆ నీళ్లు కూడా లోనికి వచ్చేసి ట్యాంకులు వచ్చినాయి, నీళ్లు లేవు, అల్లలాడిపోతూ ఉంటాయి. బురద నీళ్లు తాగటం వలన అట్లా లివర్లు పోతున్నాయి. సో ఎంత డిస్ట్రక్షన్ జరిగిందంటే మన వల్ల అంటే మనం ముందుకు వెళ్ళామని దాని మీద అంత జరిగిపోతా ఉంది. పర్యావరణం వెళ్ళామనుకుంటున్నాం కానీ మనం వెనక తిరిగి చూసుకుంటే మనకి పనికొచ్చే అన్నింటినీ సర్వనాశనం చేసేసుకున్నాం.
ఓకే. అవునులేండి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పిచ్చుకలు కనిపించట్లేదు, కాకులు కనిపించట్లేదు ఎక్కడ చూసినా. మీ కాకుల గురించి చెప్తాను. నాకు కూడా చాలా విచిత్రం అనిపించింది. మన మనం ఎవరైనా చనిపోతే పిండ ప్రదానం చేస్తాం, కాకులు వచ్చి ముట్టుకోవాలి. అవును. మనం ఫోన్ చేస్తే ఒక ఆయన 2 కాకులు తీసుకొస్తాడు బండి మీద. ఇప్పుడు ఆ, పిండ ప్రదానం చేయడం కోసం అది కాకుల్ని రెంట్‌కి తీసుకోవాలి. అయిపోగానే మళ్ళీ డబ్బులు ఇచ్చేయగానే తీసుకుని వెళ్ళిపోతాడు. ఓహ్! దట్ ఈస్ ద సిచ్యుయేషన్. పాత రోజుల్లో చిలక జోష్యం చెప్పినట్టు చిలకల్ని లోపల పెట్టుకొని ఇప్పుడు కాకుల్ని పెట్టుకొని కాకులను తీసుకుని వచ్చి బండి వేసుకుని అంటే తీసుకొచ్చి ఎంత దౌర్భాగ్యం నుంచి వచ్చాం అప్పట్లో అసలు. లేదంటే ఆడ కూర్చుని ఉండాలి. అవి ముట్టుకోవట్లా, ఎందుకంటే అవి కూడా బిర్యానీ ప్యాకెట్లు ఇసురుతున్నారు కదా. బిర్యానీ బిస్కెట్లు ప్యాకెట్లు తినేసినవి అన్ని సగం సగం వేసేస్తున్నారు. అవి బిర్యానీకి అలవాటు అయిపోయినాయి. ఇంకా ఈ పిండి పదార్థం ఏమి తింటాయి అవి? సో మనమే స్పాయిల్ చేసాం వాటిని. అయితే డెఫినెట్గా కదా, మనం ఏదో పెరిగామనుకుంటున్నాము, మనం అన్నీ కోల్పోతున్నాం. ఓకే. మీరు ఇంతకుముందు మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నప్పుడు పిచ్చుకల గురించి చెప్పారు మీరు. పిచ్చుకలు ఇప్పట్లో మనం పెట్టిన పాత రోజులు ఏం చేసేవాళ్ళు, పిచ్చుకల్ని ఇళ్లల్లో మనం ప్యాడీ తగిలిచ్చేవాళ్ళం. వాళ్ళు ఆల్మోస్ట్ ఎప్పుడో వచ్చేటివి తినేసి వెళ్ళిపోయేటివి. ఇప్పట్లో అలానే తగిలిస్తున్నా కూడా అంటే లైక్ ఆ ప్యాడీని అట్లా హ్యాంగ్ చేయడం అవి చేస్తున్నా కూడా ఇప్పట్లో పిచ్చుకలు పెద్ద రావడం తగ్గిపోయినాయి. ఆల్మోస్ట్ వచ్చినా అవి తినట్లేదు. దానికి ఏదో రీజన్ చెప్పారు, ఎందుకంటారు? ఇప్పుడు అలాగ అల్లేవాళ్ళు కూడా లేరు, ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు, కానీ ఫీడ్ బెంజర్స్ అని మాత్రం కొన్ని వచ్చినాయి. అవి రావటం వలన చాలామంది చేస్తున్నారు, చాలామంది తగిలిచ్చి ధాన్యాన్ని మనకి కోతలు గట్ట వచ్చినప్పుడు అవి వచ్చి ఇవి తింటలా. అవి ఎందుకని? చాలా దొరుకుతున్నాయి, న్యాచురల్గా వెళ్ళిపోతున్నాయి. అవి నేచర్ని అవి ఎంజాయ్ చేస్తున్నాయి. ఓకే. అవి ఎప్పుడైతే అక్కడ దొరకట్లేదో అప్పుడు వచ్చి తింటున్నాయి ఇక్కడ. ఓకే. మన దగ్గరే వస్తాయి, సాయంత్రం గూటు అంతా కూడా మన దగ్గర ఉన్నా కూడా అవి వెళ్ళి తినేసేసి వచ్చి మళ్ళీ అక్కడ లభ్యం కానప్పుడు మాత్రమే దీన్ని తింటా ఉన్నాయి. ఓకే. అవి ఎక్కడ కూడా న్యాచురాలిటీని పోగొట్టుకోకుండా అదే మనం అయితే ఇక్కడే కూర్చుని తింటాను, కానీ కష్టపడతాకి ఇష్టపడడం. అండ్ ఇంకొకటి సతీష్ గారు, ఈ మధ్య చూస్తే ఎక్కడ చూసినా కూడా ఫారెస్ట్లు అన్నీ తగ్గిపోతూ వస్తున్నాయి రకరకాల రీజన్స్ వల్ల. ఈ కోతులు ఉన్నాయి కదా, కోతులు ఆల్మోస్ట్ విలేజెస్లోకి రావడము, సో ఆ పంటలు నాశనం చేసేసినాయి, ఈ పంటలు నాశనం చేసేసినాయి అని చెప్పి రకరకాలుగా అంటుంటారు. ఇట్లాంటి బెడద మీకు కూడా ఉందా? బెడద అనేది ప్రతి ఒక్కరికి ఉంది. మీకు ఎంత దూరమో మాకు అంతే దూరం. ఇక్కడ ఎవరికి కొత్తగా స్పెషలైజ్డ్ ఇక్కడ ఏమి ఉండదు, ఇక్కడ అందరికీ ఒకటి. కాకపోతే కోతులు అనేది ఇదివరకు రోడ్ల మీద చెట్లు, మామిడి చెట్లు పాతేవారు. మామిడి చెట్లు ఉండేవి, తినే పళ్ళ చెట్లు ఉండేవి. ఆ చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, అక్కడ కూర్చుని తింటాం, నీళ్లు ఉండేవి, నీళ్లు తాగుతూ ఉండేవి. అప్పుడు నీళ్లు ప్రతి బోరు ఉండేది, బోరుని నీళ్లు చెరువులో పెట్టుకుని చెరువులోంచి తీసుకుని పెట్టుకునేవారు వ్యవసాయానికి. ఆ వెళ్ళి చెరువులో తాగుతూ ఉండేవి, చేస్తూ ఉండేవి. ఇక్కడ కూడా మళ్ళీ టెక్నాలజీ పెరిగింది, ఎవరికి వాళ్ళే డ్రిప్ ఇరిగేషన్ వేసేసుకుంటున్నారు. ఆ డ్రిప్ ఇరిగేషన్ వాటర్ వెళ్ళినంతసేపే వీటికి ఆ చొక్క పడే దగ్గర వెళ్ళి కష్టపడి తాగుతుంది. కరెంట్ ఆగిపోయిందా వాళ్ళకి ఎక్కడ కూడా నీళ్లు దొరకట్లేదు వాటికి. చూడండి అసలు ఎంత దారుణం అసలు. అలాంటి టైంలో ఆహారం కోసం, నీళ్ల కోసం అవి బెంబేలు ఎత్తిపోయి పాపం చాలా మీద పడుతున్నాయి అంటారు. చాలా మీద ఎందుకు పడతాయి? వాటికి ఆహారం దొరక్క అవి ఎటు దిక్కు తోచక వస్తూ ఉన్నాయి. మనం చేసిన పాపానికి అవి బలైపోతూ ఉన్నాయి. ఓకే. సో అంతే తప్పించి అవి ఏదో కావాలని మనల్ని పాడు చేయటకు, వేరే దానికోసం అని అవి ఏం చేయట్లేదు. అవి అసలు మన కోసం అని పుట్టినయే, కానీ మనల్ని పాడు చేయాలన్న ఉద్దేశం అసలు ఏ కోసమే కూడా అట్లకి ఉండదు. ఇంకొకటి సతీష్ గారు, మీరు ఖాళీ టైంలోనో లేకపోతే మామూలుగా మీరు క్రికెట్ క్రీడాకారుడని నేను విన్నాను, అది ఎంతవరకు నిజమో తెలియదు. సో ఈ క్రికెట్ మీ సాధారణ లైఫ్కి, ఈ ఫార్మింగ్కి ఎక్కడైనా ఉపయోగపడిందా? క్రికెట్ సాధారణ వ్యవసాయానికి ఉపయోగపడిందా అంటే, క్రికెట్లో ఆడేవాళ్ళందరూ క్రీడాకారులు, నిపుణులు, శక్తివంతులు. శక్తి, యుక్తి అన్నీ కలగలిపితేనే క్రీడాకారుడు అవుతాడు. వాళ్ళని ఆడించేవాళ్ళు బీసీసీఐ బోర్డులో ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా ఆడేవాళ్ళు కాదు. వీళ్ళని ఆడించేవాళ్ళు ఎవరు ఆడినోళ్ళు కాదు. ఎవరో ఒకటి ఆరా ఉంటారు, కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. మేజర్ షేర్ వచ్చేటప్పటికి ఆడినోళ్ళే ఉంటారు, పవర్ ఉన్నవాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆట రాని వాళ్ళు ఆట ఆడేవాళ్ళని ఆడిస్తున్నారు. వ్యవసాయంలో కూడా అంతే. వ్యవసాయం చేయనోడు వ్యవసాయం చేసేవాడిని ఆడిస్తాడు, చెప్తాడు, సలహాలు ఇస్తారు. ఇక్కడ వ్యవసాయం ఎవరు ప్రాక్టికాలిటీ లేనివాడు సలహాలు ఇస్తూ ఉంటాడు. ఓకే. రెండు సైంటిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు వ్యవసాయం చేయరు.
చెప్తారు సలహాలు అంతవరకు. ఏ పంట వచ్చిందో లెక్కలేసి చెప్పేస్తారు, ఇన్ని లక్షలు వచ్చేస్తుందని చెప్తారు. నిజంగా అన్ని లక్షలు వస్తే వాళ్ళే చేయొచ్చు కదా, చేయరు. మన కోసం చెప్తారు, ఇది అంతే. కానీ మీరు అన్నట్టు నేను క్రికెట్ క్రీడాకారుని కాదు, హాకీ క్రీడాకారుని. ఓకే. ఇప్పుడు నేను 25-30 సంవత్సరాల నుంచి మా జిల్లాకి సెక్రటరీ కింద ఉన్నాను. తర్వాత ఇప్పుడు హాకీ ఆంధ్రప్రదేశ్కి అసోసియేట్ ప్రెసిడెంట్ని. ఇంకొకటి సతీష్ గారు, మన వినియోగదారులు కానీ అంటే రోజువారీలో మీరైనా కావచ్చు నేనైనా కావచ్చు, కూరగాయలు లేకుండా డే స్టార్ట్ అయ్యేది ఏమి ఉండదు. సో రెగ్యులర్ యూసేజ్ వాటిట్లో అలాంటి కూరగాయలు తీసుకునే పద్ధతులు అంటే లైక్ కొనుక్కునేటప్పుడు కానీ ఇంకొక దాంట్లో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? కొనుక్కునేటప్పుడు కానీ లేదు ఫార్మింగ్ చేసేవాళ్ళు కూడా మనం మంచి కూరగాయలు వినియోగదారులకు అమ్మాలని అనుకోవడంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, అట్లా కొనుక్కునే వాళ్ళు కూడా వినియోగదారులు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సింది వినియోగదారులు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ పిల్లల ఆరోగ్యం అందరికీ నిక్షిప్తమై ఉంది దీంట్లో. సో వాళ్ళు చాలా నిశ్చితంగా అన్నీ పరిశీలించుకుని అన్నీ కొనుక్కోవాలి. ఇవాళ జరిగేవన్నీ కూడా అన్నీ తాజాగా ఉండేటట్టు చేస్తున్నారు. నేను మీకు లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి, అవి ఎందుకు తాజాగా ఉంటాయి? దానికి స్ప్రే చేసేది ఏంటి? అలాగే ప్రతిదానికి కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. టమాటోస్ ఉన్నాయి, టొమాటోస్ని ఇవాళ మనం కోసి వేసి చారు కానీ సాంబార్లో కానీ వేస్తే అది అయిపోయిన తర్వాత తీస్తే మళ్ళీ అదే వచ్చేస్తుంది, సేమ్ అంతే మొక్క వచ్చేస్తుంది మనకి. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అంటే అట్లా రావడం మంచిది కాదంటారా? మీరు మనకు చిన్నప్పుడు పీలికలు అయిపోవాలి. ఎందుకు అవ్వట్లేదంటారు? అవ్వట్లేదంటే దానికి కండిషనింగ్ చేస్తున్నారు, ప్రతిదీ కండిషనింగ్. ఇప్పుడు బియ్యం ఉన్నాయి, బియ్యం అన్నీ బయట వచ్చేవన్నీ కూడా అది అవునా కాదా ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను బియ్యం ఆడిస్తాను కాబట్టి దానికి కొంతవరకు నాకు మిల్లింగ్ గురించి నాకు తెలుసు. రూపాయి బియ్యం వస్తున్నాయి, గవర్నమెంట్ విచ్చలవిడికి ఇచ్చేస్తుంది, అవి వస్తున్నాయి, మళ్ళీ రీసైక్లింగ్ అవుతున్నాయి, మళ్ళీ రీప్యాకింగ్ అవుతుంది. మీకు ప్రతి బ్యాగ్ ఏ బ్యాగ్ కావాలో చెప్పండి, 10 రూపాయలు పెడితే మీకు ఆ కంపెనీ బ్యాగ్ ఉంది వాళ్ళు రెడీగా, కొత్త బ్యాగ్ వస్తుంది మీకు, దాన్ని రీఫిల్ చేసి వస్తున్నాయి. అందరూ ఏమనుకుంటున్నారంటే అబ్బో మేము టాప్ బ్రాండ్ కొంటున్నాం బియ్యం అనుకుంటున్నారు. 60 రూపాయలకి వస్తున్నాయి, 70 తక్కువ అనే దగ్గర ఇక్కడ మోసపోతున్నారు మీరు. తక్కువ రేట్లు అంటే తక్కువ రేట్ అనేది రైతు దగ్గర ఎందుకు ఎక్కువ ఉంటుంది, మీ దగ్గర బయట ఎందుకు తక్కువ వస్తుందని ఆలోచించారు. సో ఆ రైస్ అప్పుడు కూడా రైస్ను కూడా కొత్త రైస్ను కూడా కన్వర్ట్ చేయటానికి ఇవాళ చాలా టెక్నాలజీస్ వచ్చింది. పాత బియ్యం కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే. కొత్త బియ్యం పాత బియ్యం కింద అయిపోతుంది. లేదు ఈ రూపాయి బియ్యం కూడా సన్నం చేసేసి దాన్ని కూడా పాత కింద ఒక స్ప్రే చేస్తే కూడా రీసైక్లింగ్ చేయొచ్చా? ఒక రీసైక్లింగ్ చేసేటప్పుడు ఒక స్ప్రే చేస్తే కండిషన్ అయిపోతుంది. కండిషన్ అంటే గట్టి పడిపోతుంది, బిగుసుకుంటుంది. బిగుసుకున్నాక అది నోక్ అవ్వదు ఇంకా అప్పుడు 100 బియ్యం మీకు బియ్యం కింద వచ్చేస్తాయి. మళ్ళీ దాన్ని మళ్ళీ స్ప్రే చేస్తే పాత బియ్యం అయిపోతాయి. వాటిని ప్యాక్ చేస్తారు. ఓకే. సో అందరూ అని కాదు, చాలా వరకు అవే మనం పట్టుకోవాలి, మనం చూసుకుని తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలంటారు? ఇప్పుడు తెలుసుకునేది ఏమన్నా, రైతు దగ్గర మీరు ఎవరైతే రైతు ఉన్నారో బాగా చేస్తున్నారో, మీ దగ్గరలో రైతు, మీ ఊర్లో రైతు ఉంటారు, ఎక్కడెక్కడో కొనొద్దు, మీ ఊర్లో రైతుని ప్రోత్సాహం ఉండదు కదా ప్రతి ఒక్కరు. ఎందుకు ఉండదండి? మన ఆరోగ్యం కావాలి, హాస్పిటల్స్ ఎక్కడ ఎదుర్కోవట్లేదా? మనం లక్షలు ఖర్చు పెడతాకి వెళ్ళట్లేదా? 100 రూపాయలు ఖర్చు పెడతాకి నష్టమే ఉంది, ఎంతసేపు ఎదుర్కొంటారు? మీ ఊర్లో ఒక రైతుని ప్రోత్సహించండి, మీరే డబ్బులు ఇవ్వండి, పెట్టుబడి పెట్టండి, మీకు కావాల్సిన పండించమనండి, తీసుకోండి. మీరు చెప్పినట్టు మనకు 10,000 అయితే మీ ఇంటికి ఖర్చులకు వచ్చేస్తాయి అన్ని కూడా. 10,000 కోసం మీరు 10 లక్షలు తగలేస్తున్నారు. వాళ్ళ బాడీని గుల్ల చేసేస్తున్నారు, ఇంజక్షన్ పొడిపిస్తుకుంటున్నారు, ఇక్కడ పొడుస్తున్నారు. ఇవన్నీ ఆలోచించుకోండి ఒకసారి. మీరు రైతుని సంరక్షించుకుంటారో ఎవరిని చేసుకుంటారో చూడండి. బాక్రానంగల్ డ్యామ్లో ఫిష్ మీద జరిగిన రీసెర్చ్లో ఏమొచ్చింది? ఫైండింగ్స్ ఏమొచ్చిందండి? ఒక కన్ను ఉండాల్సిన దగ్గర ఒక కన్ను ఉండి రెండో కన్ను వచ్చి తోక మీద ఒకదానికి, పొట్ట కింద ఒకదానికి, నడుము మీద ఒకదానికి వచ్చింది. డిజార్డర్స్ వచ్చినాయి. కళ్ళు ఇక్కడ ఉండాల్సినవి డిఫరెంట్ పార్ట్స్ వచ్చినాయి. ఎందుకంటారు అవన్నీ? ఇదే అది కూడా వాటర్ ఎప్పుడు సమ్మర్లో తీసిన ఫైండింగ్స్లో వచ్చింది. అదంతా సమ్మర్లో వాటర్ స్టాగ్నేషన్ వాటర్ ఉంటుంది, పొల్యూషన్ వాటర్ వచ్చి స్టార్ట్ అయిపోయింది. అప్పుడు స్టార్ట్ అయిపోయింది అక్కడ పొల్యూట్ అయిపోయి వాటర్ అంతా. సో మన పొల్యూషన్లోనే కదా, మనం వాటర్ తాగే పొల్యూషన్. మనం పెళ్ళికి వెళ్తున్నాం, ఏ బాటిల్స్ తెచ్చి పెడుతున్నారు, రూపాయి తక్కువ అంటే ఆ బాటిల్స్ పెడతారు, ఆ వాటర్ తాగుతున్నాం. ఆ ఫుడ్ ఏదో తెలియదు, ఏం ఫుడ్ తింటున్నామో తెలియదు, మంది కల్తీయే కదా. అంతే కదా. కల్తీ జరగకూడదంటే మీరు రైతుని సంరక్షించుకోవాలి. రైతు ఎవరో ఎంచుకోండి, మీ ఊర్లో ఉన్న రైతుని పట్టుకోండి. సరే బియ్యం అయిపోయింది,
నెక్స్ట్ ఇంకా కూరగాయలు, లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి, దానికి స్ప్రే చేస్తే లేచి నిలబడుతుంది. అవునా? డిస్ప్రిన్ టాబ్లెట్స్, ఆ టాబ్లెట్స్ కలిపేసి దాని లీఫీ వెజిటబుల్స్ కొడితే తాజాగా వస్తాయి, డల్లుగున్న అయిపోతుంది. మీకు ఎందుకు వాడిపోయిన మ్యారేజ్ ఫంక్షన్స్ చేస్తున్నాం, హ్మ్. మ్యారేజ్ అయిపోతుంది, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతాం, వాటిలో ఉన్న మంచి పూలు తీసేసుకుని డిస్ప్రిన్ కొట్టేసి మళ్ళీ ఇంకో దానికి తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. ప్రతి ఆకుకూర మీద, తోటకూర, గోంగూర, ఆకుకూర మీద పచ్చల కూర, వాటి మీద కొడితే అది తాజాగా ఉంటుంది, మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తాయి. ఫ్రెష్గా ఉంటుంది. మీకు స్టోర్స్లో ఎలాగ ఉంటుందండి, ఎంత ఫ్రెష్గా ఉంటుంది అయ్యి స్టోర్స్లో, ఎక్కడి నుంచి వస్తుంది అంత ఫ్రెష్నెస్? ఇవన్నీ ఉన్నాయి, అన్నీను ఎక్కడి నుంచి వెళ్తావు అక్కడికి వెళ్తే అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ పెద్ద స్టోర్స్ అయితే అవి బాగా మేనేజ్ చేస్తారు అని అనుకుంటారు. ఎక్కడైనా ఒకటే ఓకే. థియరీ ఒకటే, అంతేగాని నా దగ్గర బాగా ఉంటుంది మీ దగ్గర పాడైపోద్ది అని ఏముండదు. ఒక ప్రత్యేకంగా ఒక కూరగాయని కాదు, అన్నిట్లోనూ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రత్యేకంగా ఏంటంటే బెండకాయని ఎందుకు చెప్తానంటే దానికి అర్థం అయ్యేటట్టుగా ఉంటుంది కదా అని రీతిగా చెప్పడం జరుగుతుంది. చేస్తుంటారు. అది బెండకాయ సపోజ్ ముదిరిపోయి ఉంటుంది, ముదిరిపోయి ఉన్నదాన్ని ఇది స్ప్రేగా చేసేసిన తర్వాత ఒక రోజు ఆగి కోస్తారు, కోసే ముందే స్ప్రే చేస్తారు. ఆ స్ప్రే చేయగానే కండిషన్ అయిపోద్ది అండి. ప్రతిదీ బెండకాయ, దొండకాయ ఏదైనా కానీ, టమాటా కానీ కండిషన్ అయిపోద్ది. ఆ కండిషన్ అయినప్పుడు అప్పుడు ఇరుగుతుంది అది. అందరూ ఏమనుకుంటారంటే ఇట్లా అంటున్నాం కదా లేతగా ఉన్నాయని అనుకుంటారు. సో అది దీంట్లోది. అది అంటే అందరూ వాడతారా అంటే కాదు, తప్పని పరిస్థితిలో వాడాల్సి వస్తుంది. కొంతమంది వాడుతుంటారు. మామిడికాయ ఉంది ఇప్పుడు సీజన్, అవును సీజన్ నడుస్తుంది, ఎవరికైనా రోజు తుఫాన్ చెప్తానున్నారు, 15 రోజుల నుంచి తుఫాన్ చెప్తా ఉన్నారు. తుఫాన్ ఇవాళ పడితే రేపు పొద్దు నుంచి కాయలు పనిచేయవు. ఏం చేయాలి రైతు ఏం చేయాలి? అందుకని ముందు కోసేసేసి దాన్ని పండబెట్టి మార్కెట్కి వస్తూ ఉంటుంది. భయంతో చేస్తున్నాడు వ్యవసాయం ఇవాళ రైతు, ప్రతిదీ కూడా భయంతో చేయటమే, అంతేగాని సాఫీగా ఎక్కడ జరుగుతుంది. అయితే పడిపోతూ ఉంటుంది. టమాటా మొన్న మధ్యలో 8 రూపాయలు కేజీ, 8 రూపాయలు టమాటా రైతుకి. కోత ఖర్చు రాలేదు. మార్కెట్లో చూస్తే 50 రూపాయలు, అంత వ్యత్యాసం ఉంటా ఉందన్నమాట. సో ఇవన్నీ హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, సిటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా కమ్యూనల్గా చేసుకుని వాళ్ళు ఏదన్నా అక్కడ పెట్టుకుంటా ఉంటే రైతుకి డైరెక్ట్గా డబ్బు రైతుకి ఏ విధంగా చేతికి వెళ్తుందా అనేది కమ్యూనిటీ, మీరు చెప్పేది కమ్యూనిటీ వైజ్ ఎవరినో ఒకరిని అప్రోచ్ అయ్యి తెచ్చుకుంటే చక్కగా రైతులు తెచ్చిస్తారు, చక్కగా వాళ్ళకి మంచి రేటు సవ్యమైన తెస్తారు. రైతుకి మంచి రేటు వచ్చేటప్పటికి ఇంకా బాగా మంచి కూరగాయలు దొరుకుతాయి, మీకు ఇంకా మంచిగా చేయటానికి ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా మంచిగా చేసి మనకే ఇస్తుంటాడు. లేదు ఇప్పుడున్న పద్ధతిలోనే గనక మనకెందుకులే, మనకు ఎక్కడో దొరుకుతున్నాయిలే అని ఎవరికాడే సర్దుకుంటే కనుక రేపు దొరకని పరిస్థితి వస్తుంది. సో ఇంకా యాపిల్స్ ఉన్నాయి, యాపిల్స్ మన దగ్గర తక్కువ ఉంటుంది. ఇదివరకు తక్కువ జనాభా ఉన్నప్పుడే మన దగ్గర సరిపోయేవి కావు, కాశ్మీర్లోనే ఉండేవి. అవి కూడా డాగులు పడిపోయి సాయంత్రానికి పక్కన పెట్టేవారు. అదేం తక్కువ రేటు, పావులకు 30 పైసలకి ఇచ్చేవారు, ఇదేమో 70 పైసలు 60 పైసలు ఉండేది. ఆ రకంగా ఉండేవి. ఇప్పుడు మీకు ఎక్కడన్నా డాగ్ కనపడుతుందా? డాగ్ ఎక్కడా కనపడదు. ఎన్ని రోజులున్నా డాగ్ కనపడదు, ఎన్ని రోజులున్నా పోవు. ఇవన్నీ ప్రతిదీ దాన్ని ఏంటంటే షెల్ఫ్ లైఫ్ పెంచే యొక్క ప్రయత్నాల్లో ఇవన్నీ భాగంగా జరుగుతున్నాయి, ఎట్ ది కాస్ట్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ది హ్యూమన్. మన హెల్త్ గురించి కాదు. యాపిల్ తింటే మంచిది అంటారు, ఆబ్వియస్గా ఇంకా జరుగుతాం. సో ఎక్కడో పోలాండ్ నుంచి మనకు వస్తున్నాయి షిప్లో, బయట నుంచి మనం ఇంపోర్ట్ వస్తున్నాయి. చెన్నై పోర్ట్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది స్టేట్కి వెళ్ళాలి. అక్కడ వాళ్ళ అమ్మటానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, అందరికి మినిమం 30 రోజులు అయితే పడుతుంది. అక్కడి నుంచి ఇళ్ళకి వెళ్ళాలి. ఇన్ని రోజులు కూడా ఎక్కడ పోవటం లేదు, అది అలాగే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సింది, బేరీజ్ వేసుకోవాల్సింది మనమే. మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే మనమే బేరీజ్ చేసుకోవాలి, ఎవరో వచ్చి మనల్ని ఏమీ చేయరు. మీరు ఈ వ్యవసాయంలో ఉన్నారు కదా, మీరు గేదెలు వాటిని చూసుకుంటున్నారు, వాటితో వ్యవసాయం చేస్తున్నారు, గేదెలను వాడుకొని వ్యవసాయం చేస్తున్న అన్నీ ఉన్నాయి. సో ఈ జెర్సీ ఆవు కానీ, లేకపోతే ఫారిన్ నుంచి వచ్చిన లైక్ వేరే జాతి ఆవులు కానీ ఏదైనా కానీ ఇండియన్ బ్రీడ్స్ని డిస్ట్రాయ్ చేసేస్తున్నాయంటారా? అంటే ఇవి ఏమవుతుంది, మన ఇండియన్ బ్రీడ్స్ అంతా ఏముంటాయి, 1 లీటర్ 2 లీటర్లో పాలిస్తుంటాయి. వేరేస్ మనం ఇప్పుడు బయట నుంచి తీసుకొచ్చిన ఇంపోర్ట్ చేసుకున్న వాటిలో ఏమో 5 లీటర్లు అంటారు, 10 లీటర్లు అంటారు, 15 లీటర్లు ఇచ్చేటివి కూడా ఉంటాయి. సో దానివల్ల మన పశు సంపద డిస్ట్రాయ్ అయిపోతుందా? మన పశు సంపద అనేది ఇదివరకు ప్రతి ఒక్కరికి విలేజ్లో ప్రతి ఒక్కరికి పశువులు ఉండేవి.
ఖచ్చితంగా ఎవరికి తగ్గట్టు స్తోమతగా వాళ్ళకి ఉండేది. అఫ్కోర్స్ మా అమ్మమ్మ చెప్తూ ఉండేది, ఎవరికి పశు సంపద ఎక్కువ ఉందో వాళ్ళకి పెళ్లి చేయటానికి ఇష్టపడేవారు. ఉమ్. మా అమ్మమ్మ చెప్పిన దాన్ని బట్టి, పాత రోజుల్లో. మా అమ్మమ్మతో చాలా నాకు ఇంటిమసీ ఎక్కువ. పశువులు అదంటే పిల్లులు ఉన్నాయా ఎలకలు ఉన్నాయా అని అడిగేవారంట. పిల్లలు ఉంటేనేమో పాలు ఉన్నట్టు పాడున్నట్టు, ఎలకలు ఉంటేనేమో పంట ఉన్నట్టు, ఈ లెక్కన ఉండేది అప్పుడు. ఆ స్తోమతని అలా కొలిసేవారు. ఓకే. ఇవాళ ఆ రెండు ఉంటే ఎవరెవరు, ఆ రెండు ఉండటం జరిగితే ఇంట్లో ఎవరు పెళ్లినిచ్చేవాళ్ళు కూడా జాబ్ లేకుండా ఉందా లేదా అని చూస్తాను. జాబ్ని చూస్తున్నారు. సో ఆ ప్రక్రియ అది అప్పుడు స్టాండర్డ్స్ అవి అంటే హెల్త్ అనమాట. అవన్నీ ఉంటే హెల్త్ ఉంటుందని, హెల్తీగా ఉన్నారు, హెల్త్ హెల్తీగా ఉంటుంది. ఉన్నట్టు. పంట ఉందంటుకుంటే ఈ రోజు చేలోకి వెళ్తా ఉంటే తిరిగి అప్పుడు సైకిళ్ళు ఇవి కూడా లేవు నాకు తెలిసి. నడుచుకుంటూ వెళ్ళటం, ఎంత దూరం అయినా నడుచుకుంటూ ఆరోగ్యం వెళ్ళటం రావటం, బాగుంటుంది. ఎవరికాళ్ళే పారబట్టుకుని వేసుకుంటూ ఉంటాం, బలిష్టంగా ఉండేవారు, హెల్తీగా ఉండేవారు. అది వాళ్ళ యొక్క కొలమానం. ఓకే. ఇవాళ అవి ఉంటే పేడ కంపను ఇవన్నో చెప్పని ఇవాళ అసలు పిల్లనివ్వనే పరిస్థితిలోకి వచ్చాం. నెదర్లాండ్స్లో ఒకసారి సంక్షోభం వచ్చింది. వాళ్ళకి విపరీతంగా ఆవులు పెరిగిపోయింది, సంతతి పెరిగిపోయింది. ఉమ్. రెడ్ క్రాస్ వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆవుల్ని, అప్పుడు ఖచ్చితంగా నా సంవత్సరం చెప్పలేను కానీ పర్లేదండి. మనం 5,400 రూపాయలు కడితే కనుక మనకి ఆవుని తీసుకొచ్చి బెంగళూరులో అప్పచెప్పారు. నెదర్లాండ్స్ నుంచి ఫ్లైట్లో వచ్చినాయి. ఓ. ఓన్లీ మనకి ఫ్లైట్ ఛార్జెస్ తీసుకున్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కావు. రెడ్ క్రాస్ వాళ్ళు మీరు వీటిని చంపేస్తాక రెడీ అయిపోయారు. మాస్ కిల్లింగ్ అలవాటు నెదర్లాండ్స్ వాళ్ళు. అవి తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. మా దగ్గర కూడా చాలామంది తీసుకొచ్చారు. ఆ పొదుగు కింద పరుపులు పెట్టి తీసుకొచ్చారు, అంత హెవీగా ఉండేవి అన్నమాట పొదుగులు. ఆ లారీ వస్తూ ఉంటే, లారీ వచ్చిన తర్వాత మేము అందరం చూడటానికి వెళ్తే లారీ నిండా పాలు కారిపోయాయి. అవే కారిపోయాయి పాలు. మా మామయ్య గారు తిట్టేవారు. మా మేనత్త గారు భర్త, అసలు ఆయన ఎక్కడున్నారు పుణ్యాత్ముడు, అసలు అది ఏంటి, ఆ పొదుగేంటి, అదేంటి, అది ఏడుస్తా నడుస్తుంది, అది ఆ పాలు తాగి మనం ఏం బాగుపడతాం, అసలు ఏం కర్మ అది, ఎందుకు తీసుకొచ్చారని వాళ్ళ అబ్బాయిని, మా బావని. మీకు అర్థమైందా? మీకు వీళ్ళేం తక్కువ రేటుకు ఉంది కదా అని మనం తెలియదు వీళ్ళకి. ఓకే. పాత వాళ్ళు చూసారా, ఆయన ఎంత పెద్ద అయినా పాత అయినా కానీ దాని యొక్క బాధ అర్థం చేసుకున్నాడు అనమాట. అది ఏడుస్తూ నడుస్తుంది, అది మొయ్యలేక. ఆ ఏడ్చే దాని పాలు మనం తాగుతామా, అవి మనకి ఒంటికి పడతాయా, అవి రోగాలు పెరుగుతాయి మనకి అని చెప్పాడు అనమాట. సో అలాగా మన ఆవులు పరిగెడతాయి, దూకుతాయి, అన్నీ చేస్తాయి. దీని గురించి డ్రాఫ్ట్ జరిగింది మనకి 2024లో వరల్డ్ క్యాటిల్ సింపోజియం అని క్యాటిల్ డ్రాఫ్ట్ తయారు చేసింది వరల్డ్లో. తయారు చేసి ఒంగోలుని, మన ఇండియాకి సంబంధించిన దాన్ని ఒంగోలునే ఒకదాన్నే దాంట్లో ప్రిస్క్రైబ్ చేశారు. ఒంగోలు యొక్క నెయ్యి కానీ, ఒంగోలు యొక్క పాలు కానీ, ఒంగోలు యొక్క పెరుగు కానీ ప్రపంచంలోనే అతి శ్రేష్టమైనదిగా ఆ సింపోజియంలో తేల్చారు. ఇప్పటికి కూడా చెప్తుంటారు ఒంగోలు జాతి ఆవు కానీ, ఒంగోలు జాతి. సరే, అది అంత పేరు పాంచి ఆ సింపోజియంలో పేరు సంపాదించుకుని ప్రపంచంలో అత్యుత్తమదని చెప్పి వస్తే, మన దగ్గర చాలామంది దాన్ని భ్రష్టు పట్టించేశారు. ఇప్పుడు దాని వాల్యూ తగ్గించి తక్కువ పాలు ఇస్తుందని చెప్పి గుజరాత్ నుంచి గిర్రావులను తీసుకొచ్చారు. గిర్రావులను తీసుకొచ్చి ఎందుకు ఎక్కువ పాలు ఇస్తాయని. మళ్ళీ వీళ్ళేం చెప్తారు, అసలు ఒట్టిపోయిన ఆవు అంటే పాలు ఇవ్వకోకుండా ఒట్టిగా ఉన్న ఆవుది, ఆ ఆవు యొక్క పేడ కానీ గోమూత్రం కానీ చాలా శ్రేష్టమైందని వీళ్ళే చెప్తున్నారు. సో వాళ్ళ లాజిక్కే మాట్లాడదాం. నెక్స్ట్ కమ్స్ వాట్, పాలు ఇవ్వట్లేదు, తక్కువ పాలు కావాలి, ఎక్కువ పాలుది కాదు కదా. తక్కువ పాలుది కాకుండా మరి ఎక్కువ పాలు ఎందుకు తీస్తున్నారు మీరు? ఎక్కువ పాలు ఇచ్చేది శ్రేష్టం కాదు కదా మీ లాజిక్ ప్రకారం. అంటే వీళ్ళు నెయ్యి అమ్ముకుంటాకేమో గిర్రావులు కావాలి. గిర్రావులు మీకు అతి శీతోష్ణ ప్రదేశం కాబట్టి, చలి కాబట్టి అట్లా తోలు మందంగా ఉంటుంది. ఆ తోలు మందం పాలును నెయ్యి అన్నీ మన పిల్లలకి పట్టిస్తే వీళ్ళు కూడా మందంగా తయారవుతారు. వీళ్ళ యొక్క వ్యాపారం కోసం లైన్ ఆఫ్ లెంత్ ముందుగానే చెప్పుకున్నాం, దానికి సంబంధం లేకోకుండా ఇక్కడ చెప్పేదేమో పేడ మూత్రం ఏమో పాలు ఇవ్వని దాని నుంచి వచ్చే శ్రేష్టం, తర్వాత తక్కువ పాలుదే కదా. అంతే కదా.
అంతేగాని ఎక్కువ పాలది కాదు కదా. అవును. ఈ ఎక్కువ పాలు కోసం అని చెప్పి ఆ గిరి అన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి జ్యువెల్ ఇస్ అ జ్యువెల్, ఒంగోలు అనేది ఒక జ్యువెల్, వజ్రం, ఉమ్. దాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క కొంతమంది యొక్క వాళ్ళ యొక్క సొంత లాభాల కోసం వాళ్ళ వేషం మార్చుకుని, భాషలు మార్చుకుని, వాళ్ళ యొక్క సాధు సంగుత లేకనో లేకపోతే స్వామివారి లేకనో మార్చుకుని ఈ ఒంగోలు జాతిని సర్వనాశనం చేసేశారు. ఓకే, సో మన పశు సంపదే బెస్ట్. సర్వనాశనం చేశారు. రాబోయే తరాలకి మందమైనటువంటి నెయ్యి పాలు అమ్ముతాయి వీళ్ళు కూడా మందంగా తయారవుతారు. వినియోగదారులు కనుక ఇది కనుక తెలుసుకుని మాకు ఒంగోలు జాతి యొక్క ఆవు కానీ, ఆవు పాలు కానీ, ఆవు నెయ్యి కానీ కావాలని వాళ్ళు తెలుసుకుని వాడితే కానీ వాళ్ళు వంశవృక్షం బాగుంటూ ఉంటుంది. ఇంకొకటి సతీష్ గారు, మనకి ఇప్పుడు ఎక్కువ రైతులు కానీ బాగా ఇబ్బంది పడే విషయము పొలాల్లో తెగుళ్ళు రావడం. సో దానికి రకరకాల మందులు కొట్టేస్తుంటారు, రకరకాల ఒక్కొక్కరు సజెస్ట్ చేస్తుంటారు, కొట్టేస్తుంటారు. సో మీరు ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారు తెగుళ్ళు వచ్చినప్పుడు వాటిని ఓవర్కమ్ చేయడం కోసం? ఇండియన్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ ఆల్వేస్ టీచర్స్ ప్రికాషనరీ. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తాను నేను. అంటే మన భారతీయ వ్యవసాయం అనేది ఎప్పుడు కూడా తెగుళ్ళు రాకుండానే ఉంటుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలనేది కాదు, అసలు రాకుండానే చేస్తుంది. రాకుండానే జాగ్రత్తలు తీసుకోవాలి. అది సిస్టమ్ అట్లా ఉంది. మన పశువులు ఉంటే కనుక అది ఆ సిస్టంలో ఉంటాం మనం. ఓకే, పశు సంపద ఉంటే తెగుళ్ళు వచ్చేదానికి కూడా ఛాన్స్ రాదు. తెగుళ్ళు రాదు. తెగుళ్ళు తెచ్చుకుంటూ మనం రోగం తెచ్చుకుంటాం ఎందుకు? మంచి మంచి హాస్పిటల్కి వెళ్ళామని చెప్పుకుంటాం ఎందుకు? అసలు రాకుండానే చూసుకుంటాం. రాకుండా ఉండాలి. వచ్చిన దానికి మేము కషాయాలు కొట్టాము, అవి కొట్టి ఎందుకు వచ్చింది? నీకు లోపం ఉంటేనే లోపం ఉండాలి కదా. నీకు లోపం ఉంది కాబట్టి కదా, డెఫిషియన్సీ ఉండే బట్టే నీకు రోగం వచ్చింది దానికి. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే రాకుండా ఉంటాయి? సరే, ఈ ప్రికాషన్స్ అంటే దీనికి పశువులే, దీనికి ఎకరానికి ఒక పశువు ఉండాల్సిందే ఖచ్చితంగా, మినిమం. అది ఎన్ని పశువులు పెరుగుతూ ఉంటే మనకు అంత ఖర్చు తగ్గిపోతూ ఉంటుంది. మీరు పశువులు అంటున్నారు, ఓకే. పశువులు, కొంతమంది పశువులు లేని కూడా ఏం చేస్తున్నారు, ఎరువు రూపంలో తీసుకొచ్చి ఆ పొలంలో వేస్తున్నారు. సో అట్లా మంచిది కాదంటారా? ఎరువు అనేది కొంతవరకు మనకి ఇది బలం చేసే వరకు పనిచేస్తుంది. కానీ ఇవాళ మన సాయిల్స్లో అన్నీ కూడా వైరస్ స్ప్రెడ్ అయిపోయింది. వైరస్ అనేది బయటికి రాకూడదు అనుకుంటే కనుక ఇవి తిరిగి మూత్రం పోస్తేనే కానీ ఆ వైరస్ కనుక పోదు. అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు? కొంచెం పశువులు తిరగాడాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు. ఇప్పుడు ఒక ఎకరా పొలంలో తెగుళ్ళు రాకుండా ఉండాలంటే పశువుల్ని వదలాలంటున్నారు, ఎట్లా చేస్తే బాగుంటుందని మీరు వాళ్ళకి? మన పెద్దలు ఏ విధంగా చేశారో ఆ విధంగా బ్యాక్ టు రూట్స్ అంటున్నారు. బ్యాక్ టు రూట్స్ అంటే ఏంటి? మన పెద్దలు చేసిందే కదా. కొంతమంది మర్చిపోయింటారు ఇప్పటి తరం వాళ్ళు. సో ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే, ఒక పంట వేసుకుంటాం, రెండో పంటను అట్లా పెట్టుకుంటాం. అట్లాగా రెండో పంటలో కంప్లీట్గా పశువుని అక్కడ వదిలేయాలంటారు. అంటే ఎప్పుడు కూడా మన పెద్దలు పాటించింది, ఒక పంట మన కోసం, ఒక పంట వాటి కోసం. ఎప్పుడు కూడా మనం అన్ని మనమే. అవును, 2 క్రాపులు వచ్చినాయి, 3 వచ్చినా తీసేసుకుంటే ఏమైపోయింది? భూమి అంతా ఇలా సిస్టమ్ పోయింది కదా. సో మీరు చెప్పేది ఒక క్రాప్ మనమే, ఒక క్రాప్ మనకి, రెండో క్రాప్ వాటికి పశు సంపద. అప్పుడు మనకి డబ్బులు ఏం తగ్గదు, వచ్చే ఇన్కమ్ ఏం తగ్గదు, అందరికన్నా ఎక్కువ వస్తుంది. 2 పంటలు వేసిన వాళ్ళకన్నా ఎక్కువ వస్తుంది. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్. ఎట్లా అంటారు? ఎట్లా వస్తుంది 2 పంటలు వేసుకున్నంత డబ్బులు ఎట్లా వస్తాయి అంటారు? ఇప్పుడు ఏ పంటనా తీసుకోండి, ఇప్పుడు కొబ్బరి తీసుకోండి, నాకున్నదే చెప్తున్నాను. ఓకే, మీకున్నదే అదే, నాకున్నది చెప్తున్నాను. లేదా పోనీ మన అనంతపూర్ కానీ, మీకున్న స్వయం నాకున్నది నేను చెప్తాను, అందరికి తెలుసు. కానీ ఇది కూడా చెప్తాం. మసంబి, బత్తాయికి పైన గజ్జి వస్తూ ఉంది, నల్లగా షేడ్ లాగా వస్తూ ఉంది. ఆ షేడు పోవాలంటే మీరు పశువులు కట్టేసుకోండి. ఇప్పుడు చెట్టుకి అన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో పశువులు కట్టేసుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 years అది పోతుంది. అది వైరస్ ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ వైరస్. మందులు కొట్టాల్సిన అవసరం లేకుండా అసలు ఏమీ అక్కర్లేదు మీకు. అసలు ఇవే నేను చెప్పేది, నేను మొత్తుకునేది ఇదే. కాకపోతే వీళ్ళందరూ స్టేజ్లు ఎక్కి వీళ్ళు డామినేట్ చేసేసి వీళ్ళందరినీ బయటికి రానివ్వకోకుండా ఏదో ఒకటి కొత్తగా ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టడం. ఎక్కువ మోసం అంటే అనంతపూర్లో ఈ పక్క ఎక్కువ ఎనీ క్రాప్ మీరు ఏదైనా పెట్టుకోండి, మీ వైరస్ పోనంతసేపు కూడా పైనుంచి మీ స్ప్రేలు చేస్తానే ఉండాలి. ఎప్పుడైతే ఈ విధంగా చేశారో మీకు కాయి రాలిపోవటం కానీ, పూత రాలిపోవటం కానీ ఉండకోకుండా డబల్ వస్తుంది మీకు. అంతే. మరి మీకు ఇంకా అంతకన్నా పశువులు ఉంటే డబల్ వస్తుంది అనేది అదే. రాలిపోయి పూత పింద అయిపోద్ది. మీకు మీది గజ్జి లేకపోయేటప్పటికి ఎక్కడున్నా ఢిల్లీ వాడైనా మీ దగ్గరికి వచ్చి కొనుక్కుని వెళ్తాడు. కాయ బాగుంటే. నేను ఎక్కడెక్కడో ఉన్నా నాకు బొండం ఎందుకు వెళ్తుంది? ఆ క్వాలిటీ ఉంటే వస్తారు. క్వాలిటీ కావాలంటే పశువులు ఉండాలి.
ఇంకా వేరే ఏం చెప్పక్కర్లేదు, వీళ్ళు ఏదో చెప్తారు కానీ అవి ఏది కాదు, జరగదు. ఓకే, మీరు చెప్పే ప్రకారం ఒక సంవత్సరంలో ఒక క్రాప్ పంటకి వదిలేస్తే, ఒక క్రాప్ పశువులకు వదిలేస్తే నేల బాగుంటుంది, మీకు మంచి ఈల్డింగ్ వస్తుంది అంటారు. అండ్ ఇంకొకటి సతీష్ గారు, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు వినియోగదారులకి సింపుల్గా వాళ్ళకి అర్థమయ్యే భాషలో, సో ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నా, సో ఇది కొనుక్కుంటే మంచిది, ఇలా ఇప్పుడు ఒక ప్రోడక్ట్ దగ్గరికి చూస్తారు, చూసి పలాంది ఉంటే ఇది మంచిది అని చూసి కొనుక్కునేదానికి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు దేనికైనా కూడా మన నేల యొక్క స్వభావం ముఖ్యం. నేలల్లోకి వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ విత్తనం శ్రేష్టమైంది, ఈ విత్తనం శ్రేష్టమైంది అంటది. విత్తనం వలన ఏమీ ఉపయోగం లేదు. మీరు ఏ విత్తనం అయినా సరే భూమిలో వేస్తే భూమిలో ఉన్నటువంటి దాని యొక్క లక్షణాలని తీసుకుంటుంది తప్పించి దాని సొంతంగా ఆకాశంలోంచో లేదా గాలిలోంచో తీసుకోదు. అందుకని భూమికి సాయిల్ టెస్ట్ చేయించాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్సెస్కి మాకు MOU ఉంది. సో అట్లాగా నేను రెడీ, మిగతా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తే నాతో పాటు అందరం కూడా చేసి సాయిల్ టెస్ట్ 3 సార్లు చేయించామనుకోండి సంవత్సరానికి. ఆ సాయిల్ టెస్ట్ రిపోర్ట్ కనుక అక్కడ ఉండి పలానా సాయిల్ టెస్ట్ రిపోర్ట్ ఆయన శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు మీ చేలో మేము 3 సార్లు టెస్ట్ చేసామనుకోండి, చేస్తే ఆ టెస్ట్ రిపోర్ట్ వస్తుంది మనకి. బేసింగ్ ఆన్ దట్ టెస్ట్ రిపోర్ట్ దే కెన్ అసెస్ ఇది ప్రోడక్ట్ మంచిదా కాదా తెలిసిపోతుంది. అది కాకుండా గోవు గాదార్థమో లేదా గేదాదార్థమో ఏదో అని అంటున్నారు, వాటికి కూడా మనం చేయాలి. ఎందుకంటే వాళ్ళ బయాలజికల్ కండిషన్ ఎలా ఉందో తెలియాలి కదా. దానికి మనకేదో పేడ వచ్చేసింది కోటాను కోట్లు అలా చల్లదు, అది దాని శాస్త్రీయత ఉండాలి. సో అందుకని దాని బ్లడ్, మీ దగ్గర ఆవు గేదె ఏదో ఉంటే దాని బ్లడ్, యూరిన్, డంగ్, ఈ 3 కూడా NDRIతో మాకు MOU ఉంది. NDRI నుంచి రిపోర్ట్ వస్తుంది. దీస్ 2 ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఇన్ ఏషియా. వీటితో చేయిస్తాక నేను రెడీ. మీరు ఎవరినైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళని రమ్మని చెప్పండి. మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు వినియోగదారుడు వెళ్ళి పలానా ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు ఆ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ సాయిల్ రిపోర్ట్ పెట్టుకొని రిపోర్ట్ చూపిస్తే దాన్ని బట్టి ఈ ప్రోడక్ట్ మంచిదని మనం అనుకోవచ్చు. దీనివలన అందరికీ క్షేమం. ఇప్పుడు ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఈ రిపోర్ట్ పెట్టుకుంటే వాళ్ళకి సేఫ్, రైతుకి సేఫ్, వాళ్ళు వినియోగదారులు సేఫ్. ఇది నిజమా కాదా అనేది కూడా నమ్ముతారు వాళ్ళు. నమ్మకర్లేదు, ఇదే చూపిస్తూ ఉంటుంది మీకు. ఇది బాగుందంటే అది ప్రోడక్ట్ బాగుంది, రమ్మనండి అందరినీ, నేను వస్తా, సేమ్ ఒకే ప్లాట్ఫామ్ మీదకి వెళ్దాం. మనం కదా సంఘానికి కదా మనం ఉపయోగపడదామని అందరు కదా ఒకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇప్పుడు రండి, ఇప్పుడు చేద్దాం, రిపోర్ట్ తీసుకుందాం అందరై. ముందు నా చేలోనే చేద్దాం, మీరు అందరం తీసుకెళ్ళి నా చేలో మీ అందరి ముందు చేస్తాను. మా పశువులు అన్నిటికీ కూడా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్నీ కూడా చేయిస్తాను. బయాలజికల్ కండిషన్ తెలుస్తుంది. దెన్ యూ విల్ కమ్ టు నో ఈ సిస్టమ్ ఉందా అనేది మీకు తెలుస్తుంది. సిస్టమ్ అని అందరికీ తెలుసు, ఇది బయట పెడితే ఎలాగా, బయట పెట్టట్లాగా. వినియోగదారులు మీరు అందరూ ఇప్పుడు కరెక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్ మంచిది, ఈ రిపోర్ట్ కరెక్ట్గా లేదంటే ఆ ప్రోడక్ట్ చెడ్డది తెలిసిపోతుంది, వాళ్ళకే తెలిసిపోతుంది. సో దాన్ని ఎవరు పెట్టట్లేదు, బయట పెట్టరు, ఎవరు బయట పెట్టరు. ఆర్గానిక్ స్టోర్స్లో కూడా ఎవరు, కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. అది ఆర్గానిక్ సర్టిఫికేషన్ అంటారు తప్పించి ఇక్కడ చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్గానిక్ సర్టిఫికేషన్ అంటారు, ఉందా అంటారు. ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది ఒక పర్టికులర్గా ఒక ప్రోడక్ట్కి ఇస్తారు. ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయనుకోండి, ఇవాళ ఒక 1000 మామిడికాయల కోసం దానికి సర్టిఫికేషన్ చేస్తే ఆ మామిడికాయలు ఖర్చు కాదు కదా, దాంట్లో పావుల వంతు కూడా రాదు, అసలు అది ఉపయోగం కాదు. అది సాయిల్లో ఉందా లేదా, న్యూట్రిషన్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, అంత ఉన్నాయి అని తెలిసిపోతుంది మనకి. దీన్ని ఎవరు ఎడ్యుకేట్ చేయరు, అది తెలిస్తే వీళ్ళకి అందరికీ ఇబ్బంది. ఇప్పుడు మీకు అందరికి చెప్పాను కదా, అందరినీ మీలాంటి వాళ్ళందరూ కూడా, మీలాంటి పాడ్కాస్ట్ కానీ ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరూ కూడా, సో ఇలాంటి దానికి తీసుకురండి అందరూ. మీరు ఎంతసేపు మీరు అందరూ కూడా వినియోగదారులకు ఉపయోగం జరిగేటట్టు చూడండి. ఎందుకంటే రేపు ఫ్యూచర్ జనరేషన్స్ మన వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళకోకుండా చేయకోకుండా ఉండే విధానంలోకి మనం వెళ్ళాలి. అవును, నేను రెడీ. సాయిల్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ కూడా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అవి చేయడానికి నేను రెడీగా ఉన్నా. అందరూ రండి, ఒకే దాని మీదకి రండి, ఒకే ప్లాట్ఫామ్ మీద పిలవండి, అందరు నేను పిలిచి చేయించండి. మీరు చెప్పినట్టు చేస్తే ఇంకా ఫ్యూచర్లో ఏది కల్తీ అనే చాలా ఈజీ అయిపోతుంది కదా. మీకు ఏ రిపోర్ట్ అన్ని ఆన్లైన్లో పెడితే వాళ్ళు చూసుకుంటారు, ఏ రిపోర్ట్ చూసుకుని వాళ్ళనే అప్రోచ్ అవుతారు, ఈజీ యాక్సెస్ అది. సో ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు.
ఇది చాలా మంచి పరిణామం, జరగబోయేదానికి మంచి పరిణామం ఇది. ఓకే. ఇంకోటి సతీష్ గారు, మీరు నేషనల్ వైజ్ కానీ చాలా సెమినార్స్ ఆల్మోస్ట్ అటెండ్ అవుతుంటారు, చీఫ్ గెస్ట్గా అటెండ్ అవుతుంటారు, చాలా సెమినార్లు అటెండ్ అవుతుంటారు. సో మీరు కూడా లైక్ నార్మల్ ప్రజానికానికి వాళ్ళకి యూజ్ అయ్యేటట్లు అలాంటి సెమినార్లు మీరు ఎందుకు కండక్ట్ చేయట్లేదు? సెమినార్లు కండక్ట్ చేసే దానికి మీరు అడిగిన దానికి ముందు ఒక విషయం చెప్తాను. అంటే మోర్ ఓవర్ మీరు అథెంటిక్గా ఉంటారు, ఆల్మోస్ట్ చాలా సెమినార్లకి అఫీషియల్గానే చీఫ్ గెస్ట్గా వెళ్తుంటారు, లైక్ మెంటర్గా వెళ్తుంటారు, డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారు, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టిన సెమినార్స్లో అటెండ్ అవుతుంటారు. మీలాంటి వాళ్ళు అథెంటిక్గా ఉంటారు కాబట్టి మీరెందుకు ఛాన్స్ తీసుకొని మీరు కైండ్ ఆఫ్ సెమినార్స్ కానీ ఒక సెషన్స్ కానీ కామన్గా రైతులకు కావచ్చు లేకపోతే వినియోగదారులకు కావచ్చు అక్కడక్కడ సెషన్స్ ఎందుకు మీరు, అంటే ఎవరెవరో చేతితో చెప్తున్నారు, అథెంటిక్గా లేని వాళ్ళు కూడా చెప్తున్నారు, సో మీరు అథెంటిక్గా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విడిపోక ముందు మధుసూదన్ రావు గారు అని కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ ఉండేవారు. ఎప్పుడు ఆయన పిలిచేవారు, ఆర్గానిక్ ఫార్మర్స్ని పిలిచేవారు. ఈ ఆర్గానిక్ ఫార్మర్స్లో రాజుగారు విజయనగరం నుంచి ఒక ఆయన, మరి అమలాపురం అడ్డాల గోపాలకృష్ణ గారు, ఈజ్ అ వెరీ నైస్ మ్యాన్ అండి. అడ్డాల గోపాలకృష్ణ గారు మీరు ఎప్పటికప్పుడు పాడ్కాస్ట్ పిలవండి, అత్యుత్తమైన మనిషి. ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా రైతాంగం కోసం, రైతుల కోసం అసలు బయటికి రాడు. అసలు ఎంత కష్టపడతారో మీకు చెప్పాల్సిన అంటే చాలా తక్కువ. కృష్ణారెడ్డి గారు గుంటూరు నుంచి, ఇంకో కృష్ణారెడ్డి గారు నల్గొండ నుంచి, ఖమ్మం నుంచి హనుమంతరావు గారు ఎమ్మెల్సీ, ఎక్స్ ఎమ్మెల్సీ చనిపోయారు, యాక్సిడెంట్లో చనిపోయారు. అట్లాగే వనపర్తి నుంచి మధుసూదన్ రెడ్డి గారు, ఆయన పల్సెస్, ఇట్లాగే మొత్తం 11 మంది ఉండేవాళ్ళు. ఎప్పుడు పిలిచినా 11 మందే. ఎవరిని పిలిచినా ఎవరికి తెలియదు. అప్పుడు ఆర్గానిక్ అంటే ఎవరికి తెలిసేది కదా, అసలు ఎవరు లేరు. అసలు మమ్మల్ని ఏమో ఈయన వచ్చిన కాడి నుంచి ఫోర్స్ చేసేవాడు, మీరే మిగతా ఫార్మర్స్ని తీసుకురండి అంటే, అరే ఊరినే రండి బాబు, టికెట్లు డబ్బులు ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు కూడా ఎవరు వచ్చేవారు కాదు. సరే ఒకసారి ఆయన క్రాష్ అయిపోయి మీరు 300 మంది లిస్టులు పెట్టరండి అన్నారు. సరే అందరికి రాసి ఇచ్చాము. అది పక్కన పెట్టి అది గురించి కాదు. ఏంటంటే అప్పుడు ఎవరు లేరు, అసలు దీని గురించి ఇంత ఉధృతంగా చెప్పేవాళ్ళంతా ఎవరు లేరు. అప్పుడు మేము ఉన్న వాళ్ళం అందరం, అసలు వాళ్ళం అందరం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో విజయవాడ సెంటర్గా అక్కడి నుంచి పుట్టుకొచ్చారు అందరూ. ఇష్టం ఇక ఏ రూపాయనన్నా చూసుకున్నా కానీ వచ్చేసారు. అప్పుడు దాకా ఏమీ లేని వాళ్ళు స్తబ్దుగా, అసలు తెలియదు వీళ్ళు ఎవరికి కూడా. నా వీడియోస్ అన్నీ చూసుకుంటే వీళ్ళందరికన్నా కూడా నేను చాలా సీనియర్ మోస్ట్ నేను. అట్లానే ఈ సెమినార్స్లో తీసుకుంటే 2013లో పంత్ యూనివర్సిటీ ఈజ్ ద ఫస్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇన్ ఇండియా విత్ 10,000 acres. 2013లో ఫస్ట్ బెస్ట్ ప్రజెంటేషన్ అవార్డు వచ్చింది నాకు 2013లోనే. అక్కడి నుంచి చూసుకుంటే 4th అగ్రానమీ కాంగ్రెస్ 2016 ఢిల్లీలో. ఇంకా ఢిల్లీ బేస్డ్ అనమాట. ఏదన్నా జరుగుతూ ఉందంటే ఇంటర్నేషనల్ సెమినార్స్లో వెళ్ళాల్సిందే. ఇప్పటికి 29 సెమినార్స్లో నేను గెస్ట్ స్పీకర్ కింద పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక సెమినార్లో రాజస్థాన్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన ఒక సెమినార్లో మాత్రం నేనే చీఫ్ గెస్ట్. ఐఎమ్ ద ఓన్లీ ఫార్మర్ ఇన్ ఇండియా హూ హ్యాస్ బీన్ హానర్డ్ యాజ్ ఏ చీఫ్ గెస్ట్ ఫర్ వన్ ఆఫ్ ది నేషనల్ సింపోజియం. ఇప్పుడు వరకు ఏ ఫార్మర్ కూడా అట్లాగా చీఫ్ గెస్ట్ కింద ఒక సింపోజియంలో ఉన్నది లేదు అసలు. సో అది నా యొక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. సో ఆల్మోస్ట్ ఈ పాడ్కాస్ట్లో మనకు వాల్యుబుల్ లైక్ ఎలాంటివి యూజ్ అవుతాయి వినియోగదారులు కానీ, ఎలాంటి సూచనలు పాటించాలి, వాళ్ళు ఏమైనా కొనుక్కునే ప్రోడక్ట్స్ కొనుక్కునేటప్పుడు సో ఎలాంటి గైడ్లైన్స్ ఫాలో అయితే వాళ్ళు కూడా మంచి ప్రోడక్ట్స్ని తీసుకున్నామని హ్యాపీగా ఫీల్ అవ్వగలరు, ఇవన్నీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం అండి. మీ ద్వారా ప్రేక్షకులకి, మళ్ళీ నా తోటి రైతులకు కూడా అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్.